శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మానవుడు జనన మరణ చట్రములో జన్మజన్మలు బందీగానే ఉండవలసిందేనా? ఇక ఆ జీవికి జీవన్ముక్తి లేదా? జన్మజన్మలు ఇలా పుట్టవలసిందేనా? దీనికి ప్రత్యామ్నాయం ఏమై ఉండవచ్చునో తెలుపగలరు? ఇదండి, జనన మరణ చక్రంలో జీవుడు పుడుతూ చస్తూ ఉండవలసిందేనా? ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఇలా బ్రతుకు బందీలుగానే ఉండవలసిందేనా? వీరు శీర్షికలు వింటున్నారు ఎప్పటి నుంచో. మనం చెప్పుకునే శీర్షికలన్నీ కూడా ఈ జనన మరణ చక్రం గురించి దాటడానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక విద్య, ఆత్మజ్ఞాన చదువు చెప్పుకుంటున్నాం. అయితే జన్మలు, పునర్జన్మలు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగటం, మళ్ళీ చనిపోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవటం, మధ్యలో జీవితం, ఇలా జన్మలు సాగటం, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. అంటే ఇవన్నీ కొన్ని మతాలు పునర్జన్మల్ని అంగీకరిస్తున్నాయి. కొన్ని మతాలు అంటే మనుషులే, మతాల్లో ఉండేది ఎవరు? మనుషులేగా. అయితే ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కొన్ని విధానాలు, పద్ధతులు, నమ్మకాలు. కొన్ని మతాలు పునర్జన్మల్ని అంగీకరించవు. అసలు పునర్జన్మ అనేది లేదని చెబుతాయి. ఇప్పుడు పుట్టడం, పెరగడం, చావటం అంతే. అయితే పునర్జన్మలను అంగీకరించటం అనే విధానంలో మోక్షము అనేది సూట్ అవుతుంది. అంటే లాజికల్గా, తర్కబద్ధంగా, విచక్షణా జ్ఞానంతో, వివేకంతో మనిషి అర్థం చేసుకునేలా ప్రయత్నించినప్పుడు ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది ఏదుందో, అంటే ఆ నమ్మకం ఏదుందో, అది మోక్షము అనే దానికి కలుస్తుంది. అంటే మోక్షము అనేది రానంత వరకు మనిషి శరీరంతో బతుకుతూ, ఈ శరీరం నేననుకుంటూ, శారీరకపరమైనటువంటి అవసరాలు, కోరికలు తీర్చుకుంటూ, ఈ శరీర సంబంధిత విషయాలను, మనుషులను, వస్తువులను, అంటే తాను పోగేసుకున్న వాటినన్నింటినీ నేను, నాది, నా వాళ్ళు అనుకుంటూ జీవిస్తూ ఉంటాడు. కనుక అలా జీవించుకుంటూ, అన్నింటినీ రక్షించుకుంటూ, తన అవసరాలు తీర్చుకుంటూ, తను రక్షించుకుంటూ, తన వాళ్ళని రక్షించుకుంటూ, తన వాటిని రక్షించుకుంటూ, ఇవన్నీ నావి 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 అనుకుంటూ జీవించే జీవుడు, అంటే మనిషి, అలా సాగిన ప్రయాణంలో మరణించినప్పుడు ఆ మరణంలో శరీరం శిథిలమవుతుంది తప్ప మనసు అలా ఉండిపోతుంది. ఎందుకని? మనసు అనేది శక్తి స్వరూపము. మనలో ఉన్న ప్రాణశక్తిలో కొంత భాగంలో మనం ఈ శరీరంతో గ్రహించిన విషయాలన్నీ జ్ఞాపకాలుగా ముద్రించబడి ఉన్నాయి. అంటే అవన్నీ గుర్తుపెట్టుకుబడి ఉన్నాయి. ఇప్పుడు మనసు ఉండబట్టే మనసు శరీరాన్ని కదుపుతుంది. ఇప్పుడు కూడా మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా అసలు మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, మనం కదలాలన్నా, మనం ఏం చేయాలన్నా మనసులో ఒక ఆలోచన పుట్టాలి, ఒక భావం పుట్టాలి. ఆలోచన, భావం మనిషిని కదపాలి. అలా కదిపితేనే మనం ఒక పని చేయగలం. అసలు కాలు కదపాలన్నా, చెయ్యి కదపాలన్నా, మన తల నుంచి కాలు వరకు శరీర అవయవాలలో ఏది కదలాలన్నా లోపల భావం పుట్టాలి. అసలు నేను అనే భావం పుట్టి మెలకువ రావాలి నిద్ర నుంచి. అదిగో అసలు మొట్టమొదటి మెలకువ భావం, మొదటి ఆలోచన నేను. ఇక దానికి సంబంధించిన అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి రాకపోతే అసలు శరీరం కదలదు. ఈ శరీరం నేనన్న గుర్తింపు కూడా ఉండదు. కాబట్టి మనసు శరీరాన్ని కదపడానికి అత్యవసరమైనటువంటి విషయం. ఇప్పుడు ఏమైంది? మరణం అంటే ఏమైందంటే శరీరం శిథిలత్వాన్ని పొందింది. శరీరం వృద్ధాప్యం వచ్చి పనికి రాకుండా పోయింది. లేదా శరీరం వ్యాధిగ్రస్తమై అవయవాలు ఏవో పాడైపోయి పనిచేయడం మానేసింది. లేదా ఏదో యాక్సిడెంట్ అయ్యి శరీరం ఛద్రమైపోయి అన్ని పనిచేయకుండా మానేసింది. మరణం అలా ఎన్ని రకాలుగైనా జరగచ్చు. ఈ మరణం అనే దానిలో జరిగింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరం మాత్రమే పాడైంది. శక్తికి పాడవటం అనేది లేదు. మరి మనసు ఎక్కడ ఏర్పడింది? మనలో ప్రాణశక్తిలో ఏర్పడింది. అది శక్తి, దానికి పాడవటం లేదు. శరీరం పదార్థం కనుక
అది నిరంతరం మార్పు చెందుతుంది. గమనించి చూడండి. తండ్రి శరీరంలో ఒక చిన్న కణముగా మనం వీర్యము స్పెర్మ్ అని పిలుస్తాం. అది ఒక చిన్న కణముగా, ఎంత చిన్న కణము అంటే ఒక చిన్న ఇసుక రేణువు కంటే, ధూళి కణం కంటే 1,00,000 రెట్లు చిన్నది. ఇప్పుడు ఆ కణాన్ని మనం చూడాలి అంటే ఈ మైక్రోస్కోప్ కింద పెడితే మైక్రోస్కోప్ దాన్ని 1,00,000 రెట్లు పెంచితే అది ఒక చిన్న కణంగా మనకు కనపడుతుంది అంతే, లేకపోతే కనపడదు అసలు. అంత ఒక చిన్న కణము మాతృ గర్భంలోకి ప్రవేశించింది. అక్కడ మాతృశక్తిని తీసుకొని పిండ రూపం దాల్చింది. అక్కడి నుంచి ఆ పిండంలో నిరంతరం అంటే ఒక కణం 2 కణాలే, 2 కణాలు 4 కణాలే, 4 కణాలు 8 కణాలే, 8 కణాలు 16 కణాలే, 16 కణాలు 32 కణాలే, అలా తనే కణోత్పత్తిని చేసుకుంటుంది. తాను డెవలప్ అవుతుంది అనేక కణాలుగా. అలా అవటానికి మాతృశక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా సృష్టి ఏర్పాటు చేసింది విధానం, అది డిజైనింగ్. అది అలా పిండం తయారై ఆ పిండంలో ఈ కణజాలంతో అవయవాలు తయారై అవయవాలన్నీ సంపూర్ణంగా తయారైపోయి మనిషి ఆకృతి వచ్చినాక మాతృగర్భంలోంచి బయటికి తోసివేయబడుతుంది ప్రపంచంలోకి. అలా ప్రపంచంలోకి వచ్చినటువంటి బిడ్డ మీరు గమనిస్తే మాతృగర్భంలోకి వెళ్ళిన ఒక కణము నిరంతరం మార్పులు చెందుతూ 9 నెలలో మాతృగర్భంలో ఒక వారం 10 రోజులు అటు ఇటుగా సంపూర్ణతని ఒక బిడ్డ రూపం ధరించుకుంది. నిరంతరం మారుతూ ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు మార్పులకు లోనవుతూనే ఉంది ఎక్కడ మాతృగర్భంలో కూడా. అలా లోనవుతున్న బిడ్డ బయటకు వచ్చి మళ్ళీ నిరంతరం మార్పులకు లోనవుతుంది ఎక్కడ ప్రపంచంలో. అదే ఎదుగుదల అన్నాం. ఆ ఎదుగుదలకు ఉరికిన మనం పెట్టుకున్న పేర్లు బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అని 4 దశలు పెట్టాం. కానీ ఉరికిన గుర్తింపుకు పెట్టుకున్న దశలే. కానీ ప్రతిరోజు ఎదుగుదల ప్రాసెస్ సాగుతూనే ఉంది. దానికి అవసరమైనటువంటిది, ఆ ఎదుగుదలకు అవసరమైనటువంటి ఆహారాన్ని మనం అందిస్తున్నాం. ఆహారం ప్రకృతిలో ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే శరీరం నిరంతర మార్పులకు లోనవుతూనే ఉన్నది. ఇక్కడ మొత్తం శరీరమే ఒక చిన్న కణము, ఏ రూపము లేనటువంటి చిన్న కణము శరీరముగా రూపుదాల్చుకుంది. రూపుదాలిన దాల్చుకున్న శరీరము అంటే ఆ కణము శరీర రూపం తయారైపోయిన తర్వాత మాతృగర్భంలోంచి త్రోసివేయబడి ప్రపంచంలోకి వచ్చింది. అక్కడ ప్రపంచంలో మళ్ళీ నిరంతరం ప్రపంచంలో దొరుకుతున్న ఆహారాన్ని తీసుకుని అది నిరంతరం మార్పు చెందుతూనే ఉంది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి? జన్మించింది శరీరం, ఆకృతి ధరించింది శరీరం, నిరంతరం మార్పులకు లోనవుతుంది శరీరం, మరణాన్ని పొందుతుంది శరీరం. ఇప్పుడు శరీరం మార్పు చెందకముందు ఎలా ఉంది? ఒక చిన్న కణముగా ఉంది. ఆ కణం ఎక్కడుంది? తండ్రిలో వీర్యముగా శక్తి రూపంలో ఉంది. అంటే తండ్రిలో ఉంది అది. ఇప్పుడు అంటే మనలో ఉంది. మనం మన భార్యతో కలిసినప్పుడు లేదా మన భార్య మనతో కలిసినప్పుడు వీరిద్దరి సంపర్కము చేత మన శక్తి కణంగా అందులోకి వెళ్ళింది. అంటే మనం ఇప్పుడు జన్మించడానికి ముందు ఎక్కడ ఉన్నాం? శక్తి స్వరూపంగా తండ్రిలో ఉన్నాం. నేను వీడియోని భావన కూడా నాకు తెలియదు, శక్తి స్వరూపంగా ఉన్నాను. సరే, అది తండ్రిలో ఉన్న శక్తి. శక్తి రూపం ధరించింది. ఇక్కడే గమనిస్తే తల్లిదండ్రుల చేత శక్తి రూపం ధరించింది, బిడ్డగా జన్మించింది. మళ్ళీ అది మార్పులు చెందుతూ 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 రూపాన్ని కోల్పోయింది. ఆ రూపమే శరీరం. మరి కోల్పోయి ఏమైంది అంటే రూపధారణకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు భూమి నుంచి ఉత్పన్నమవుతున్నాయి చెట్ల ద్వారా. అందుకని అది భూమిలో కలిసిపోయింది. ఇంకా కొంచెం లోతుగా వెతికితే ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు శరీరంలోనూ ఉన్నాయి, బయట ఉన్నాయి. పంచభూతాలతోనే ఆహార పదార్థాలు అన్నీ తయారైనవి. పంచభూతాలలో మన పంచభూత శరీరం కలిసిపోయింది. అంటే శరీరం అనేదే ఇక్కడ పుట్టడం జరుగుతుంది, మరణించడం జరుగుతుంది. పుట్టుకకు ముందు అది శక్తి రూపంలో ఉంది, తర్వాత అది పంచభూత శక్తి రూపంలోకి వెళ్ళిపోతుంది. పంచభూత శక్తి రూపంలోకి వెళ్ళిపోతుంది అంటే పంచభూత శక్తి రూపం అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, అగ్ని, లేక తేజస్సు, లేక వెలుగు, లేక ఉష్ణోగ్రత,
గాలి, ఆకాశతత్వం అంటే స్పేస్, ఇవి పంచభూతాలు. అయితే ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయంటే లేవు. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. ఆకాశము అనేటువంటి మూలతత్వం ఏదుందో అది మనం ఖాళీ అనుకుంటున్నాం, అది శక్తి యొక్క తత్వం. శక్తి మనకి అలా ఉంది, మనం గ్రహించేలా లేదంతే. ఆ మూలతత్వం అనే ఆకాశతత్వం ఏదుందో, ఆ శక్తి తత్వం ఏదుందో దాన్ని ఆకాశం అని పిలుస్తున్నాం. అందులో గాలి ఉంది, అందులోనే గాలిలోనే తేజస్సు, అగ్ని, ఉష్ణోగ్రత అన్నీ ఉన్నాయి. అందులోనే గాలిలోనే ఆ తేజస్సు, అగ్ని, ఉష్ణోగ్రతలోనే నీరుంది, అందులోనే భూమి ఉంది, అందులోనే దాని లక్షణాలు అవన్నీ అసలు విడివిడి వస్తువులు కాదు. అయితే ఆ లక్షణాలన్నీ, దాని లక్షణాలు కదిలేటప్పటికి మొదటి కదలిక గాలి అయింది, రెండో కదలిక వెలుగయింది, మూడో కదలిక ద్రవత్వం అయింది, నాలుగో కదలిక ఘనత్వం అయింది, భూమి అయింది. అవి దాని లక్షణాలు, దాని స్వభావాలు, దాని గుణాలు అన్నీ ఒకదాంట్లోనే ఉన్నాయి. అది ఒరిజినల్గా ఎలా ఉంది అంటే దాని ఒరిజినల్ షేప్ ఏంటి అంటే అది ఆకాశము వలె ఉంది, అది శక్తి స్వరూపం. కానీ అది ఇన్ని అవ్వగలదు, పంచభూతాలు అవ్వగలదు. పంచభూతాలన్నీ కలుస్తూ మనకు విశ్వంలో కనపడుతున్న సమస్తము అవ్వగలదు. ఆ అవ్వగలగటం అనేది దాని సామర్థ్యత. అంటే ఒక మనిషి ఇన్ని పనులు చేయగలడు, ఒక మనిషికి ఇంత తెలివి ఉంది, ఒక మనిషి ఇన్ని రకాలుగా ఆలోచించగలడు అనేది ఒక మనిషి యొక్క సామర్థ్యం. అనేక రకాలుగా చేయగలుగుతూ ఉంటారు. అలాగే ఆ శక్తి యొక్క, అనంత ఆత్మశక్తి యొక్క, ఆకాశ శక్తి యొక్క సామర్థ్యము, లక్షణములు, గుణములు, స్వభావములు, దాని సమర్థత ఏంటంటే కనపడుతున్న విశ్వమంతా అవగలదు, అవుతుంది, మళ్ళీ శక్తిగా ఉండిపోతుంది. అది దాని సామర్థ్యమేగా. అందుకని అది భిన్నత్వంగా దర్శించడం కుదరదు. అక్కడ అది ఏకత్వ దర్శనం చేయాలి మనం. అంటే ఒక మనిషిలో కోపం ఉంది, ఒక మనిషిలో దయ ఉంది, అదే మనిషిలో జాలి, కోపం, దయ, ఈర్ష్య, అసూయ, ప్రేమ అంటే పాజిటివ్ గుణాలు ఉన్నాయి, వ్యతిరేక గుణాలు ఉన్నాయి. మనిషి ఒక్కడే. అదే మనిషి తండ్రిగా ఉంటాడు, కొడుకుగా ఉంటాడు, భర్తగా ఉంటాడు, అన్నయ్యగా ఉంటాడు, తమ్ముడుగా ఉంటాడు. మనిషి ఒక్కడే. అన్ని పాత్రలు ఎవరి దగ్గర వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉంటాడు. అలా ఒక మనిషి ఎన్ని పాత్రలు పోషిస్తున్నాడో, ఒక మనిషిలో ఎన్ని గుణాలు ప్రకటితమవుతున్నాయో, ఆ గుణాలు ప్రకటితమైనప్పుడు, ఆ పాత్రలు పోషిస్తున్నప్పుడు ఆ మనిషి నిజంగానే అలా అయిపోయాడు, అలా మారుతున్నాడు, అలా ప్రవర్తిస్తున్నాడు. భార్య దగ్గర ప్రవర్తించినట్టు తల్లి దగ్గర ఉండడు, తండ్రి దగ్గర ఉన్నట్టు కొడుకు దగ్గర ఉండడు, కుదరదు, పూర్తి ఆపోజిట్గా ఉంటాయి. కానీ ఇవన్నీ సత్యాలు ఎవరికాళ్ళకి. భార్యకి భర్త సత్యం, తల్లికి బిడ్డ సత్యం, తండ్రికి కొడుకు సత్యం, కొడుకు తండ్రి సత్యం. అన్ని విరుద్ధమైన విషయాలు, కానీ ఒకే మనిషి. అలా ఒక ఏకత్వాన్ని మనం ఈ సృష్టిలో దర్శనం చేయడం నేర్చుకోవాలి. అది శక్తి తత్వం అంటే. అంతే తప్ప శక్తి మీకేం అనుభవం అవ్వదు, మీరేం శక్తి అయిపోరు, మీకేం అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమేమి రావు. శక్తి భావన. శక్తి భావన అంటే ఏంటి? ఇప్పుడు బెల్లం తీయగా ఉండును, పంచదార తీయగా ఉండును, తిన్నాము, ఓకే ఓకే, అంతవరకు సత్యమే. తీపి ఎలా ఉండును అన్నప్పుడు అది అనుభవం, చెప్పడానికి లేదు. స్వయం శక్తి అంతే. శక్తి మనుషుల వల్లే ఉండును, శక్తి చెట్ల వల్లే ఉండును, శక్తి పంచభూతముల వల్లే ఉండును, శక్తి సృష్టిలో కనపడుతున్న అన్ని జడజీవ చైతన్య పదార్థముల వల్లే ఉండును, ఓకే అవును, ఇవన్నీ శక్తి స్వరూపంలే, ఓకే అవును, అది నిజమే. కానీ శక్తి ఎలా ఉండును అంటే అనుభవం. అంటే మనం అలా ప్రశ్నించుకోవట్లేదు కంటే అర్థం కానట్టుగా ఉంది. అలా ప్రశ్నించుకున్నప్పుడు బెల్లం తీయగా ఉండును, ఓకే, పంచదార తీయగా ఉండును, ఓకే, కాకరకాయ చేదుగా ఉండును, ఓకే, కారం కారంగా ఉండును, పచ్చిమిరపకాయ కారంగా ఉండును, ఓకే, గోంగూర పులుపుగా ఉండును, ఓకే, ఉసిరికాయ పులుపుగా ఉండును, ఓకే, అలా ఒగరుగా కొన్ని ఉండును, ఇవన్నీ ఓకే. కానీ ఒగరు ఎలా ఉండును, తీపి ఎలా ఉండును, చేదు ఎలా ఉండును, కారం ఎలా ఉండును అన్నప్పుడు చెప్పడానికి లేదు, అది అనుభవం. కారానికి సంబంధించిన, తీపికి సంబంధించిన, ఒగరుకి సంబంధించిన, పులుపుకి సంబంధించిన పదార్థాలను చెప్పచ్చు, వాటి రూపురేఖలు చెప్పచ్చు. కానీ వాటి యొక్క గుణములైనటువంటి మన అనుభవాలను చెప్పలేం. తీపి, పులుపు, కారం ఎలా ఉంటుందో చెప్పలేం. అలాగే కోపం ఎలా ఉంటుందని చెప్పలేం. కోపం వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడో చెప్పచ్చు. అలాగే దయ ఎలా ఉంటుందో చెప్పలేం. దయ వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడో చెప్పచ్చు. ప్రేమ ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రేమ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పచ్చు. ఈర్ష్య ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఈర్ష్య వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడో చెప్పచ్చు, ఎలా ఉంటాడో చెప్పచ్చు.
అలా పంచభూతాలు ఇలా ఉంటాయి అన్నప్పుడు ఇలా ఉంటాయని చెప్పొచ్చు. సృష్టి అంతా ఇలా ఉంటుందని చెప్పొచ్చు. పదార్థాలని చెప్పొచ్చు. శబ్దస్పర్శ రూప రస గంధములతో కనపడుతున్న పదార్థాలను, వాటి గుణాలను, వాటి స్వభావాలను పదార్థ రూపంలో చెప్పొచ్చు. కానీ శక్తి ఎలా ఉంటుంది అన్నప్పుడు చెప్పలేం. శక్తి ఎలా ఉంటుంది అన్నప్పుడు తీపిలా ఉంటుంది, అది అనుభవం. తీపి ఎలా ఉంటుంది? తీపి ఒక అనుభవం. అనుభవాన్ని ఎలా చెబుతాం? అనుభవాన్ని అసలు చెప్పలేంగా మనం. తీపి ఎలా ఉంటుంది అనేది ఒక అనుభవం మనం ఎలా చెప్పలేము. పులుపు ఎలా ఉంటుంది ఒక అనుభవం మనం ఎలా చెప్పలేము. కానీ అనుభవం తెలీదా? అనుభవం ఎందుకు తెలియదు? బెల్లం తిన్నాంగా, పంచదార తిన్నాంగా, రోజు తింటున్నాంగా, రోజు అనుభవిస్తున్నాంగా. దృశ్యాలన్నీ అనుభవాలే, శబ్దాలన్నీ అనుభవాలే, అర్థం అవడం అంతా అనుభవమే, స్పర్శలన్నీ అనుభవాలే, వాసనలన్నీ అనుభవాలే, ఆ రుచులన్నీ అనుభవాలే. మొత్తంగా అన్నీ అనుభవించి జీవితమే అనుభవాలు పుట్ట. అందులో విషయాలని చెప్పగలం, కానీ అనుభవం ఎలా ఉంటుందో చెప్పలేం. ఆ శక్తి అనుభవ స్వరూపం. అంటే శక్తి ఎలా ఉంది అంటే అనుభవం ఎలా ఉందో అలా ఉంది. తీపి అనే అనుభవం ఎలా ఉందో అలా ఉంది తప్ప తీయదనం అనే పదార్థంలో లేదు. తీయదనం అనే పదార్థంలో ఉన్నది శక్తి యొక్క లక్షణములైనటువంటి పంచభూతాత్మకత కలయికలు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అర్థం చేసుకుంటే ఆ స్థితి మనకు అర్థమవుద్ది. మోక్షము అనేది ఒక అద్భుతం కాదు. రోజు మన జీవితంలో మీరు ప్రశాంతంగా ఉన్నంతసేపు మోక్షంలోనే ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నంతసేపు మోక్షంలోనే ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నంతసేపు మోక్షంలోనే ఉన్నారు. మీరు దుఃఖపడినప్పుడు, బాధపడినప్పుడు, భయపడినప్పుడు, నెగిటివ్ గుణాలకి, చెడు గుణాలకి లోనైనప్పుడు మీరు మోక్షాన్ని తప్పారు. అంతే. మీరు సంతోషంగా, హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, శాంతిగా ఎప్పుడు ఎలా ఉన్నా మీరు మోక్షంలోనే ఉన్నారు. మీరు సుఖంగా ఉన్నంతసేపు మోక్షంలోనే ఉన్నారు. అందుకని మనం ఎప్పుడు అవి కావాలని కోరుకుంటాం. ఇప్పుడు మనం ఎప్పుడు సుఖం కావాలని కోరుకుంటాం, ఆనందం కావాలని కోరుకుంటాం, ప్రశాంతత కావాలని కోరుకుంటాం, శాంతి కావాలని కోరుకుంటాం, అన్నీ కోరుకుంటాం. ఎందుకని? ఆ వస్తువుల ద్వారా, ఆ ఇంద్రియ సుఖముల ద్వారా, వాటి ద్వారా మనకై ఆనందం, హాయి, సంతోషం, సుఖం వస్తాయి అని మన భావన. వస్తున్నాయి కానీ నిజంగా అదంతా మోక్షమే. అది అందుకే వద్దనుకో, మోక్షం వద్దనుకునేది కాదు. కానీ ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఆ సుఖం అయిపోగానే అయ్యో మళ్ళీ అయిపోయిందే అనిపిస్తుంది. సుఖం పోద్దేమో అని భయం కలుగుద్ది. సుఖం పోనంతసేపు, సుఖభావనలు పోనంతసేపు, సుఖ వస్తువులు పోనంతసేపు, సుఖ విషయాలు పోనంతసేపు కూడా మోక్షమే. అది మోక్షానుభూతి. అది మోక్షానుభూతి అంటే బండరాయిలాగా ఏమీ తెలియకపోవటం కాదు. మంచి అంతా మోక్షమే. ఆనందం, హాయి, సుఖం అంతా మోక్షమే. కానీ అది పరిమితములైనప్పుడు అవి పోయే అవకాశం ఉంది. అది తీరిపోయే అవకాశం ఉంది, అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు అది అయిపోద్దేమో, తీరిపోద్దేమో, మళ్ళీ తర్వాత దొరకదేమో, దీన్ని పోగొట్టుకుంటానేమో అనేటువంటి సుఖ అభావ స్థితి మళ్ళీ మనకు ఆదుర్దాన్ని, కంగారిని, భయాన్ని కల్పిస్తుంది. అందుకని ఆ సుఖ వస్తువులు, భోగ వస్తువులు, భోగ విషయాలు పోగొట్టుకోకుండా ఉండడం కోసం ప్రపంచంలో పరిగెడుతున్నాం. అది మోక్షస్థితే. కానీ పరిగెట్టేటప్పటికి అది అంటే చిన్న చిన్నగా అనుభవిస్తూ, చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు వస్తువులతో వచ్చే, మనుషులతో వచ్చే అయ్యేటప్పటికి అవి శాశ్వతంగా ఉంటాయా లేవా అనేటువంటి గ్యారంటీ లేకుండా పోయింది. కానీ నువ్వు ఆనందంగా, సుఖంగా ఉన్నంత మోక్షమే. ఓన్లీ దుఃఖం, బాధ, ఇబ్బంది, స్ట్రెస్, ఒత్తిడి, పరుగు, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం, కష్టపెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం, ఇది మాత్రమే నీకు బంధం. అయితే బంధానికి కారణం ఏమైంది? ఇప్పుడు సుఖమైంది. ఈ సుఖము ద్వారా నేను హాయిగా ఉన్నాను కనుక, శాంతిగా ఉన్నాను కనుక, ప్రశాంతంగా ఉన్నాను కనుక, ఇలా సుఖాలు దొరుకుతుంటే హాయిగా, శాంతిగా, ప్రశాంతిగా ఉంటున్నాను కనుక ఆ సుఖాల కోసం పరుగులు పెడుతున్నా. కానీ ఎన్ని సుఖాలు అనుభవించినా అంతులేని సుఖాలు ఉన్నాయి. మన ఇంద్రియాలు కూడా వాటిని ఎన్నిసార్లు అనుభవించినా మళ్ళీ మళ్ళీ కోరుకుంటానే ఉన్నాయి, తాత్కాలికంగా వద్దన్నా. అందుకని శాశ్వత సుఖం ఏంటి అన్నప్పుడు ప్రశాంతంగా ఉండడమే శాశ్వత సుఖం. అదేంటండి ప్రేమ అనుభవించకుండా ఉంటే సుఖం ఎలా ఉంటుందండి అని అనొచ్చు. కానీ పరిశీలించుకుంటే నిద్రలో మీరు ఏమీ అనుభవించటం లేదు, నేనన్న భావన కూడా లేదు. కానీ నిద్ర సుఖాన్ని అందరం కోరుకుంటున్నాం, నిద్ర సుఖంగా ఉందని అందరం చెబుతున్నాం, బాగా నిద్రపోవాలని అందరం ప్రయత్నిస్తున్నాం, బాగా నిద్ర పట్టకపోతే ఇబ్బంది పడుతున్నాం, బాగా నిద్రపోయానన్నప్పుడు హ్యాపీగా చెబుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం.
అంటే ఇప్పుడు పదార్థాలు లేకపోయినా, వస్తువులు లేకపోయినా, పరిమిత సుఖాలు, పరిమితమైన వస్తువుల ఆధార సుఖాలు లేకపోయినా, సంతోషాలు లేకపోయినా, నిద్ర లాంటి స్థితిని పొందగలిగితే, అంటే ఏ కోరిక లేని, ఏ ఆలోచన లేని, ఏ సుఖభావన లేని స్థితిని పొందగలిగితే అప్పుడు కూడా మోక్షమే. ఇప్పుడు కూడా ఇది మోక్షమే మీరు గుర్తించగలిగితే. మీరు శరీరంతో పొందుతున్నదంతా మోక్షమే. చక్కగా ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. మన ఇల్లే స్వర్గం. మళ్ళీ స్వర్గం ఎవరో రంభా ఊర్వశి మేనక వీళ్ళంతా డ్యాన్సులు మనకెందుకు? మన ఆవిడ ఉందిగా రంభా ఊర్వశి మేనక. మళ్ళీ ఇప్పుడు ఆ రంభా ఊర్వశి మేనకకి మన ఆవిడకి మన దేవేంద్రుడు ఎందుకు? మనం ఉన్నాంగా. ఆ దేవతలు ఎవరు? మన కుటుంబ సభ్యులే. స్వర్గంలో ఉండే దేవతలు ఎవరంటే ఆనందంగా హాయిగా బతుకుతున్న కుటుంబమే, మొత్తం కుటుంబ సభ్యులందరూ. ఒకళ్ళొకళ్ళకి రంభలో ఊర్వశులు, దేవేంద్రులు, మేనకలు, భార్యాభర్తలు అయితే తల్లిదండ్రులు, పిల్లలు, బంధువర్గం అంతా కూడా దేవతలు. ఎక్కడైతే మంచితో సాగుతుందో కుటుంబం అంతా స్వర్గసీమే. ఇప్పుడు దాన్ని అలా మలుచుకునే బాధ్యత ఎవరిదే? నీది. నీ భావం, నీకు సంతృప్తి భావం ఉంటే నువ్వు ఇప్పుడు కూడా మోక్షంలోనే ఉన్నావు. నేను జన్మలు బందీగా బతకాలని అడగక్కర్లేదు. అసలు జన్మల గురించి మనకెందుకు? జన్మలు ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని చెబుతున్నటువంటి సిద్ధాంతంలో, ఆత్మ సిద్ధాంతంలో నడుస్తున్నాం కనుక ఆత్మజ్ఞాన బోధకులైనటువంటి మహర్షులు జన్మ పరంపర ఉంటుంది అని చెప్పారు కనుక ఆ జన్మ పరంపరను తీసుకున్నాం. కానీ అసలు ఉందో లేదో మనకేం తెలుసు? ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తామో, తర్వాత ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదుగా. మనకు తెలిసింది ఇప్పుడు ఈ జన్మే. వాస్తవంగా ఆలోచించాలి. ఈ జన్మలో నువ్వు సుఖంగా, హాయిగా, సంతోషంగా బతకడం అంతా మోక్షమే. మోక్షాన్ని నువ్వు ఎక్కడో జన్మ చివరిలో పొందేది కాదు, జీవన్ముక్తి. ఇప్పుడు నువ్వు జీవన్ముక్తుడివే, నువ్వు జీవన్ముక్తురాలివే ఇప్పుడు కూడా. కానీ నిన్ను బాధించుకోకుండా ఉంటే, ఎలా బాధించుకోకుండా ఉంటే, ఇప్పుడు ఈ భర్త సుఖం పోద్దేమో, ఈ భార్య సుఖం పోద్దేమో అనుకుంటున్నావు అనుకో, సుఖపడ్డావు, సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, కానీ పోద్దేమో అని ఎందుకు అనుకుంటున్నావు? అనుకొని నిన్ను బాధ పెట్టుకున్నావు. ఇది పోకుండా ఏం చేయాలి అని. అలాగే ఈ దృశ్య సుఖం, ఈ శబ్ద సుఖం, ఈ రుచి సుఖం, ఈ స్పర్శ సుఖం, ఈ వాసన సుఖం, ఈ వస్తు సుఖాలు అన్నీ పోతాయేమో. పొందేవుగా, అనుభవించేవుగా, పోతాయేమో అని ఎందుకు? అనుభవించిందని ఆనందించి మోక్షంలో ఉన్నాను అనుకో, సంతోషంగా ఉన్నప్పుడల్లా హాయిగా ఉన్నాను, అది మోక్షమే. నువ్వు అది పొంది సుఖంగా ప్రశాంతంగా ఉన్న కాసేపు నువ్వు మోక్షంలోనే ఉన్నావు, సంతోషంలో ఉన్నంతా మోక్షంలోనే ఉన్నావు, హాయిలో మోక్షంలోనే ఉన్నావు. కానీ సంతృప్తి చెందని మనసును తయారు చేసుకున్నావు. అది ప్రాబ్లం. అంటే సంతృప్తి చెందని మనసు అంటే ఏంటి? ఈ పరిమితంగా అనుభవించి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలన్నావు. ముందు ఇప్పుడు అనుభవించి నేను మోక్షంలోనే ఉన్నానని రూఢీపరుచుకొని ఇంకో దానికి వెళ్ళు. ఎవరు చక్కగా భార్యాభర్తలు కబుర్లు చెప్పుకున్నారు, సంసారం చేశారు, సుఖపడ్డారు కదా. ఇప్పుడు మోక్షంలోనే ఉన్నాను అనుకోండి ఇద్దరు, ఇదే స్వర్గం అనుకోండి. మీ ఆవిడనే రంభా ఊర్వశి అనుకో, మీ ఆయన్నే దేవేంద్రుడు అనుకో. అనుకోవటం ఇక నీ భావనేగా, అందుకే పెళ్లి చేసుకుందే. నీ పిల్లలు, నీకు పుట్టిన పిల్లలు, నీ చుట్టూ ఉన్న బంధువర్గం, నీ తల్లిదండ్రులు, ఆళ్ళ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, అందరూ మొత్తంగా మీ అందరు కలిపి మీరే దేవతలను. ఎవరితో గొడవలు పెట్టుకోబాక. ఒకవేళ వాళ్ళు గొడవలు పెట్టుకుని వాళ్ళకి తెలియదులేని నువ్వు పట్టించుకోబాక. నిరంతరం చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కానీ, వస్తువులు కానీ, సంపదలు కానీ ఇప్పుడు అనుభవించు, ఆనందించు, తృప్తిగా ఉండు. అది మోక్షమే. నేను ఇప్పుడే మోక్షంలో ఉన్నావు. ఎప్పుడో జన్మాంతర మోక్షం ఎందుకు నీకు? మళ్ళీ జన్మలు ఉన్నాయో సచ్చినాయో అసలు కొన్ని మతాలు నమ్మరని చెప్పేగా. మనం నమ్మే మార్గంలో వెళ్తున్నాం అంతే. అది అనుభవం కాదు, నిరూపణ లేని సత్యాలు, వాస్తవ సత్యాలను మాట్లాడుకుందాం మనం. ప్రతిరోజు మనం నిద్రపోయేటప్పుడు మోక్షంలోనే ఉన్నాం. సంపూర్ణ మోక్షస్థితి అది. ప్రతిరోజు మనం వద్దన్నా, అవునన్నా, కాదన్నా సృష్టి పెట్టేసింది. మన ఒరిజినల్ స్థితిలోకి మనం వెళ్తున్నాం. నిద్రలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేనని శరీర భావన వదిలేసాం, మనోభావనలు ఏమి లేవు. గాఢ నిద్రలో అసలు నేనన్న ఎరుక కూడా లేదు. అదే శక్తి స్థితి, ఆకాశ స్థితి. ఆకాశంలో ఏముందంటే ఏముందని చెబుతాం? ఏమీ లేదని చెబుతాం. ఖాళీ అంటాం, శూన్యం అంటాం, మౌనం అంటాం, నిశ్శబ్దం అంటాం. మరి అన్నదాన్ని ఆకాశం అని ఎందుకు పిలిచారు? ఆకాశం అని దానికి ఎందుకు పేరు పెట్టారు అంటే, నాయన మౌనం అన్నా, నిశ్శబ్దం అన్నా, ఖాళీ అన్నా అక్కడ ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావేమో.
శక్తి అలా ఉంటుంది, అందులో శక్తి ఉంది, శక్తి అలాగే ఉంటుంది. కనుక ఆకాశము శక్తి స్వరూపము. శక్తి ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఖాళీలా ఉంటుంది, శూన్యంలా ఉంటుంది, ఎన్నైనా అవుతూ ఉంటుంది. ఎన్నైనా అవ్వగలిగిన శక్తి, సామర్థ్యము, సమర్థత, దమ్ము అన్నీ దానికి ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. కానీ దాని ఒరిజినల్గా అది ఎలా ఉంటుంది అంటే ఆకాశంలో ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఆ స్థితిని ప్రతిరోజు నిద్రలో మనం అనుభవిస్తున్నాం. రోజు వెళ్ళిపోతాం అందులోకి 8 గంటలు. సృష్టి నిద్రాస్థితిని రోజుకి 8 గంటలు పెట్టింది. పరుగులు పెట్టేవాళ్ళు దాన్ని 1 గంట 2 గంటలు తగ్గించుకున్నా 5-6 గంటలు నువ్వు నిద్రపోవాల్సిందే. వాడు ఇందులో కాసేపు నేను 1 గంట కలలు కన్నానండి అన్నా, నువ్వు 4 గంటలు గాఢ నిద్ర పోకపోతే పోతుంది అసలు శరీరం, పనికిరాదు, జబ్బులమయమైపోద్ది. అంటే రోజు మన సహజ స్థితిలోకి వెళ్తున్నాం, కానీ దానికి నిద్ర అని పేరు పెట్టి దాన్ని కమ్మేసి అసలు ఆ స్థితిని గుర్తించకుండా వదిలేసి, జస్ట్ మీరు మీ జీవితంలో 24 గంటల్లో ఉన్న ఒక 8 గంటల 3వ వంతు అయినటువంటి నిద్రాస్థితిని గుర్తించండి చాలు. మీరు నిద్రపోకపోయిన పర్వాలేదు, గాఢ నిద్రలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, చక్కగా మంచం ఎక్కాం అంటే ఏంటి, ఇంకేం పనులు చేయనని వదిలేసాంగా, అది మోక్షమే. అక్కడ మీరు దుఃఖకర ఆలోచనలు, బాధాకర ఆలోచనలు ఏయో పెట్టేసుకొని మీకు మీరు దుఃఖాలు కల్పించుకుంటే అది మీరు కల్పించుకున్న దుఃఖాలు. నేను నిద్రకి వెళ్తున్నాను, హాయిగా పడుకుంటున్నాను, అన్నీ వదిలేశాను, పనులు చేయను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలుసు. అప్పుడే కదా నిద్రకి వెళ్తాం. హాయిగా మంచం ఎక్కడానికి మొదలుపెట్టిన కానీ మోక్షం. ఎందుకంటే క్రియ లేదు, అక్కడ బంధం లేదు. ఇప్పుడు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఏం లేదు. కానీ నేను లోపల తిప్పుకుంటానండి, నాకు ఆలోచనలు ఆగవండి, నేను ఇబ్బంది పడిపోతానండి, బాధపడిపోతానండి, దుఃఖపడిపోతానండి అంటే ఏం చేయాలి? అది నువ్వు తగిలించుకుంది వదిలించుకోమంటమే ఆధ్యాత్మికం. నువ్వు మోక్షం కోసం అడవులకి వెళ్ళి తపస్సు చేయటం కాదు. మోక్షం నిత్య జీవితంలో ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఉంది. నువ్వు మోక్ష స్వరూపుడివే. నిన్ను ఏడిపించుకుంటుంది నువ్వే, నీ మోక్షాన్ని పాడు చేసుకుంటుంది నువ్వే. దీనికోసం జన్మలు తప్పదా, అందులో ఇరుక్కుపోవాలా, జనన మరణ చక్రంలో ఇరుక్కుపోవాలా అని తెలియని జనన మరణ చక్రం మనకెందుకు? అసలు మళ్ళీ ఇంకో జన్మ పుట్టామనుకోండి, ఎవరికి తెలుసు? అది మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడే పుట్టాను అనుకుంటాం ఎప్పటికప్పుడు. మనకే వెనక రోజు నిద్రపోయి లేసాం కాబట్టి ఆ కంటిన్యూటీ ఉంది కాబట్టి తెలుస్తుంది. అప్పుడు ఆయుష్ లెక్కేసుకున్నాం, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలని ఆ నిద్రపోయి లేవడం, రోజులు గడవడం లెక్కేసుకుంటున్నాం. జన్మల తెలివి కదా. ఉన్నాయన్నా లేవన్నా అవి అనుభవ సత్యాలు కాదు. ఉన్నవి అన్నా ఒకటే, లేవన్నా ఒకటే. ఎందుకని? ఉన్నాయి అన్నావు అనుకోండి, నువ్వు పుట్టినప్పుడు నీకు తెలియదు ఉన్నట్టు, మళ్ళీ ఫ్రెష్ జన్మ, అది ఇప్పుడే పుట్టినట్టు ఉంటుంది, ఇప్పుడే జీవించాలి ఆ శరీరంతో. కాబట్టి ఉన్నాయన్నా ఉపయోగం లేదు, లేవన్నా ఉపయోగం ఏమి లేదు. లేవన్నా ఉన్నాయన్నా తెలియనప్పుడు ఉపయోగం ఏముంది? తెలిస్తేనే కదా అది. కాబట్టి అది ఉన్నదా లేదా అన్నది సమస్య కాదు, ఇప్పుడు ఉన్నది ఏంటి అనేది వాస్తవం. సత్యం ఇప్పుడున్న దాంట్లో ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో సత్యం ఏంటి అంటే, మనం రోజు హాయిగా మోక్ష స్థితిలోకి నిద్ర అనే దాంతో వెళ్తున్నాం. మీరు ఏ దుఃఖమో పెట్టుకోకుండా చక్కగా మీరు సాయంత్రం చేయవలసిన కార్యక్రమాలు చేసేసి తినేసి తాగేసి పడుకుంటున్నాను అని చక్కగా వెళ్ళిపోయి మీ భార్య పిల్లలను, భర్త పిల్లలను చక్కగా మీ పక్కన వేసుకొని వాళ్ళతో కబుర్లు చెబుతూ ఆనందంగా ఉండే, అదంతా మోక్షమే. ఎందుకని? బంధం ఏం లేదు ఇప్పుడు అక్కడ. బాధించేది మాత్రమే బంధం. నీకు బాధ కలగజేసేది బంధం. నీకు సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, సుఖాన్ని ఇచ్చేది, హాయిని ఇచ్చేది, ప్రశాంతతని ఇచ్చేది, శాంతిని ఇచ్చేది ఏది నీకు బంధం కాదు, అది మోక్షం. కానీ ఈ బంధం పోద్దేమో అని బాధ కలిగించుకుంటావే, అప్పుడు అది నువ్వు పెట్టుకున్నది. అప్పుడు బంధం వల్ల నువ్వు మోక్షాన్ని పోగొట్టుకొని అది బంధంగా ఏర్పరుచుకొని దుఃఖాన్ని ఏర్పరుచుకొని దాని బంధం బాబోయే నాకు బంధం బాధ అంటున్నావు. బంధం బాధ ఏంటి? ఒకడు ఎలా ఉంటావు? ఎంతో వచ్చేస్తుంది. అందుకని భగవంతుడు జీవిత భాగస్వామిని పెట్టాడు, స్త్రీని సృష్టించాడు, ఒక పురుషుణ్ణి సృష్టించింది. సృష్టి చేసిన అద్భుతం ఇది. హాయిగా మీరు ఆనందంగా జీవించండి, మోక్షంగా జీవించండి, సంతోషంగా జీవించండి అని. అందులో సంతోషాలను జీవిస్తున్నాం, సంతోషాలను ఎత్తుక్కోక ఇది ఎక్కడ పోద్దని భయం ఏంటి అంటే మన దరిద్రం, మన దౌర్భాగ్యం అది. ఇప్పుడు డబ్బు సంపాదించుకున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, కొనుక్కుంటున్నాం, బతుకుతున్నాం, కానీ ఇది పోద్దేమో, ఇది ఏమన్నా అయిపోద్దేమో, ఇది తగ్గిపోద్దేమో, ఇంత సుఖాలు రేపు ఉండవేమో. ఇప్పుడు సుఖంగా ఉన్నావు, అదే మోక్షం.
రేపు సుఖాలు తగ్గిపోయినాయి అనుకో, తగ్గిన సుఖాలతో సుఖంగా బతుకు, అప్పుడు కూడా ఏదో ఒకటి ఉంది కదా తినడానికి. రేపు సుఖాలు పెరిగినాయి అనుకో, పెరిగిన సుఖాలతో సుఖంగా బతుకు, ఏది ఉంటే దాంతో తృప్తిగా బతుకు, అదే మోక్షం. అంతే తప్ప నువ్వు కొత్తగా మోక్షాన్ని పొందక్కర్లా. ఇప్పుడున్న ఈ భార్యతో, ఈ భర్తతో, ఈ తల్లిదండ్రులతో, ఈ అన్నదమ్ములతో, ఈ అక్క చెల్లెలతో, ఈ మనుషులతో ఇలాగే ఉండగలిగితే, నువ్వు సంతోషంగా ఉండగలిగితే నువ్వు మోక్షంలో ఉన్నట్టే. స్వచ్ఛమైన మోక్షంలోకి మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు? ఇది పంచభూతాత్మక మోక్షం, పదార్థ మోక్షం. కానీ ఇది కూడా యథార్థ మోక్షమే. సంతోషం హాయిగా మనకి, అంతే మోక్షం అంటే. ఇంకేముంది? బంధం అంటే ఏంటి? బాధ, దుఃఖం. అన్ని పోతాయని ఎందుకు అనుకుంటున్నావు? పోయేది పోయేటానికి పోద్ది. ఇప్పుడు మన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు, ఆ తర్వాత మన తల్లిదండ్రులు వృద్ధాప్యం చేస్తే వెళ్ళిపోతారు, ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత మన పిల్లలు వెళ్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది సహజ విషయం. దాన్ని ఎందుకు నువ్వు పదే పదే గుర్తు చేసుకొని పొరపాటు చేసుకుంటున్నావు? అలాగే నా వాళ్ళు అదే అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఏదో అయిపోవాలని ఎందుకు పొరపాటు చేసుకుంటున్నావు? ఏదో ఒకటి అవుతారు అందరూ. ప్రపంచంలో అందరికీ ఏదో ఒక దారి ఉంది, అక్కడ దారి లేకపోవడం లేదు. కాదు, నాకు ఇదే దారి కావాలనుకొని నీ మోక్షాన్ని నాశనం చేసుకుంటున్నావు. ప్రపంచంలో అడుక్కొని తినడం నుంచి, బెగ్గర్స్ నుంచి, వాళ్ళు మనుషులు కదండి. అడుక్కొని తినడం అంత చీపుగా ఉందండి? ఏం చీపే ఉంది అందులో? పని చేసుకోవడం కూడా అడుక్కోవటమేగా. ఇంకోటి దగ్గరికి వెళ్ళి పని చేసి అడుక్కుంటున్నాం. అడిచ్చింది మనకు సరిపోయిందండి, ఎక్కువేమని అడుక్కుంటూ ఉంటాం. ఎప్పుడు చూడండి ధర్నాలు, స్ట్రైకులు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా. జీతాలు పెంచమని, అవి చేయమని, ఈ చేయమని, ఇవన్నీ మళ్ళీ అడుక్కోవటమే. అడుక్కోవటంలో స్థాయిలు మారినాయి, అంతే. ఎవరైనా అంతే. నాకన్నా 100 మంది ఉన్నారు, నేను 100 మందికి పని ఇచ్చానంటే ఆ పై వాళ్ళు నువ్వు అడుక్కుంటున్నావు. అవసరము, ప్రయత్నము ఎప్పుడు అడుక్కోవటమేనండి. ఆహార పదార్థాలన్నీ చెట్ల నుంచి అడుక్కుంటున్నాం. అది వాటికి ఏదో పదాలు పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా ఆలోచించండి. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలని ఒక గౌరవాలు మనం క్రియేట్ చేసి భావించుకుంటున్నాయి తప్ప, నువ్వు బతకడానికి గాలి చెట్ల నుంచి అడుక్కుంటున్నావు. అది ఇవ్వకపోతే చచ్చూరుకుంటావు. నీరు అడుక్కుంటున్నావు, నీరు లేకపోతే చచ్చూరుకుంటావు. మొత్తం ప్రకృతి నుంచి అడుక్కొని బతుకుతున్నావు. రోజు అడుక్కొనే బతుకుతాం. దానికి దేవుడు అని పేరు పెట్టి రోజు దేవుణ్ణి ఏదో ప్రార్థించినట్టు, పూజించినట్టు మనం చేసేదంతా అడుక్కోవటం. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి. అది కూడా నువ్వే, అడుక్కోక్కర్లే. అలానే అడుక్కోక్కర్లేదంటే శరీరంతో అడుక్కుంటానే బతకాలి, కానీ అడుక్కోవటం తప్పు అనుకోక్కర్లా. కాబట్టి అడుక్కునే భిక్షగాడు కూడా ఆయన వృత్తి ధర్మం ఆయన చేస్తున్నాడు. భిక్షాటన ఆయన వృత్తి. నీ వృత్తి ఇంకోటి అయి ఉండొచ్చు, నీ ఉద్యోగం ఇంకోటి అయి ఉండొచ్చు, నీ వ్యాపారం ఇంకోటి అయి ఉండొచ్చు, నా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇంకోటి అయి ఉండొచ్చు, లేదని అది భిక్షాటన వృత్తి అయి ఉండొచ్చు. ఏముంది అందులో? మహాత్ములు, మహనీయులందరిదే భిక్షాటన వృత్తి. దేవుళ్ళుగా పూజింపబడిన వాళ్ళందరిదే భిక్షాటన వృత్తి. కాబట్టి నువ్వు ఎక్కడ తృప్తిగా ఉండవని నువ్వు ఏర్పరచుకోవాలి తప్ప, ఏమంటే భిక్షాటనలో నేను తృప్తిగా ఉండగలను అంటే, నువ్వు దేవుడని పూజించే రమణ మహర్షి ఎంతోమంది చేత పూజలు అందుకొని ఆయన ఉన్న రోజుల్లోనే ప్రపంచ నలుమూలల నుంచి ఆయన చూడటానికి వచ్చేవాళ్ళు ఊరికినే. అసలు నేను చూడటానికి నీ బంధువులు కూడా రారు. గట్టిగా చెబితే మన పెళ్ళం పిల్లలు కూడా రారు. ఏ హాస్పిటల్లో జాయిన్ అయితే లేదా క్యారేజీలకి వీటికి తప్పనిసరిగా వస్తారు తప్ప. అటువంటిది ఒక సామాన్య స్థితిలో భిక్షకుడిగా బతుకుతూ గోచి పెట్టుకున్న రమణ మహర్షినో, సాయిబాబానో, అక్కలకోట మహారాజునో, గజానన మహారాజునో, మహాత్ములని పిలువబడే వాళ్ళని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా ఊరికి చూడటానికి వస్తున్నారు. ఇంకా 4 మాటలు చెబితే, 4 బోధలు చెబితే ఏంటి, ఆ గోచీలు పెట్టుకొని అడుక్కు తిని ఏ మాత్రం ఫెసిలిటీస్ లేకుండా బతికిన వాళ్ళు 4 మాటలు చెబితే ఆ మాటలను పాటించడానికి ప్రపంచం యావత్తు నేర్చుకుంటుంది. ఆత్మజ్ఞానం అని, ఆధ్యాత్మికత అని, భక్తి అని, దేవుడని. ఇంకా మన గొప్పతనం ఏంటి? భిక్షాటనలో తప్పేంటి? నీ తల స్థాయిని, నీ ఆలోచన స్థాయిని ఎక్కడ పెట్టుకున్నావు చూడు, అదే మోక్షం. వాళ్ళు అలా చక్కగా భిక్షాటంతో హాయిగా మోక్షంలో ఉన్నారు కాబట్టి నలుగురికి 4 మంచి మాటలు చెప్పారు. ఎప్పుడు ఆనందంగానే ఉన్నారు. ఎందుకని? ఇవి పోతాయేమో అనే వాటిని పెంచుకోవాలా. ఇప్పుడు నువ్వు పెంచుకున్నావు, ఏం పర్వాలా, పోతే పోనే అనుకో. ఉన్నన్నాళ్ళు అనుభవించానుగా. ఇప్పుడు కుర్చీ కొనుక్కున్నాను, ఉన్నన్నాళ్ళు అనుభవించాను, తర్వాత తిరిగిపోయింది. పోనీ నాకు బాధ ఏంటి? కుర్చీ లేకపోతే నేల మీద కూర్చునేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు అలా కూర్చుంటాను. నాకు అలవాటు అయిపోయిందండి, కుర్చీ లేకపోతే ఉండలేను అనే బంధం పెట్టుకో బాగా. జస్ట్ లైక్ ఇట్. అలా సంబంధ బాంధవ్యాలన్నీ అంతే, అన్నిటితో అంతే. ఇప్పుడు ఉంది, తిన్నాను, చక్కగా తిన్నాను, రుచులు బ్రహ్మాండంగా తెలిసినాయి, కొంచెం ఆస్తులు తగ్గినాయి, జీతాలు తగ్గినాయి, ఉద్యోగాలు తగ్గినాయి, ప్రాపంచిక పరిస్థితుల్లో నా ఆదాయం తగ్గింది. ఓకే, ఇంకా తక్కువ తిండి, తక్కువగా ఉంటాం, కానీ తినటం అయితే జరుగుద్దిగా.
ఇంతకుముందు 10 రకాలు 10 రుచులు తింటే ఇప్పుడు 2 రుచులతో తింటాను. అయినా తింటున్నాగా, ఆకలి తీరిందిగా, బతుకుతున్నాగా, దాంతో సంతృప్తిగా ఉండు. నువ్వే నేను ఉండలేనని, నువ్వు ఎక్కడెక్కడైతే నాకు ఇది అలవాటు అయిపోయింది నేను ఉండలేనంటున్నావు అక్కడ తప్ప బంధం లేదు. బంధం నువ్వేసుకుంది. బంధం ఉందని ఎవరు చెప్పారు? అసలు బంధమే లేదు ఇక్కడ ప్రపంచంలో. ఇప్పుడు భార్యను తెచ్చుకున్నామండి. భార్యను తెచ్చుకున్నప్పుడు ఒక వివాహం వ్యవస్థ, ఒక కుటుంబం, భార్య కాదు భర్త, జీవిత భాగస్వామి. ఎందుకు? నా శారీరక కోరికలు తీర్చుకోవడానికి. తీర్చుకో. లేదండి మీరు తీర్చుకుంటా, ఇప్పుడు వీళ్ళు లేకపోతే తీర్చుకోలేను కదా, వీళ్ళు ఏమైపోయారంటే, అలా భార్యాభర్త చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ 2వ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఉండగా ఏమైపోతారని నీకెందుకు అంత ఆదుర్దా? ఉన్నారుగా ఇప్పుడు, చక్కగా ఉండి హాయిగా ఉండి స్నేహం చేసుకోండి, మిత్రుల్లాగా ఉండండి, గొడవలు పడబాకండి, ఘర్షణలు పడబాకండి, నాదే సాగాలనుకోబాకండి. అసలు అహంకారాన్ని తీసి అవతల పారే మోక్షంలో ఉంటావు. నా భార్య నా మాట వినాలి, నా భర్త నా మాట, ఇవన్నీ నువ్వు తగిలించుకున్న గొళ్ళేలు. అవి లేవు ఇక్కడ, అవి ఏమీ లేవు ఇక్కడ. మీరు ఆలోచించుకు చూడండి. కాదు మనతో ఉన్నారు, మనకు సుఖాలు అందిస్తున్నారు, చక్కగా ఒక బంధభావన ఏర్పడుతుంది నా వాళ్ళని. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అయితే ఏం అవ్వద్దండి, బండరాయిలాగా వదిలేయాలని. వదిలేయడం ఎందుకు? రక్షించే ప్రయత్నించే, ధర్మంగా అన్ని ప్రయత్నించు. అది కూడా మంచిగా చేయి, చక్కగా చేయి. ఒక మనిషిగా మానవత్వంతో ఏం చేయాలో చెయ్యి. ఎవరు చేయొద్దన్నారు? అంటే అది నేర్చుకోవాల్సిన భావన ఏది ఉందో అది నీలో ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఆయన జీవితం చూడండి ఒకసారి. ఏమి నేర్చుకోవాలి ఆయన జీవితం నుంచి? మనం ఏమి నేర్చుకోమని శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన చరిత్ర మనకు అందించారు. ఒక శ్రీకృష్ణుడు అనేటువంటి ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఆయన ఒక భగవంతుడని, ఆయనకి లక్షల కోట్ల మందిరాలు నిర్మించి అనేక లక్షల కోట్ల గ్రంథాలు ఆయన మీద రచించి ఆయన చెప్పిన భగవద్గీతను అందించారు. ఓకే, అవన్నీ తీసే మామూలు శ్రీకృష్ణుడిని చూద్దాం. ఏం నేర్చుకోవడానికి చెప్పారు? ఆయన పుట్టక ముందు నుంచే ఆయనకి చావు ఎదురు చూస్తుంది ఆయన కోసం. అంటే ప్రతివాడికి కూడా పుట్టడం అంటూ జరిగితే చావు ఉంటుంది. జాతస్య మరణం ధ్రువం. అరే వచ్చావు కదయా, లేని శరీరాన్ని ధరించావు, అది నీది కాదు, నీది శక్తి స్వరూపం. నువ్వు మీ నాన్నలో శక్తిగా ఉన్నావు, మీ అమ్మలో శక్తిగా ఉన్నావు. ఆడల్లోకి రాకముందు ఎక్కడున్నావు? పంచభూతాలలో శక్తిగా ఉన్నావు. పంచభూతాల్లో ఉన్న శక్తి ఆహార పదార్థాల ద్వారా మనుషుల్లోకి వచ్చింది. మనుషులు దాన్ని శక్తిగా మలుచుకున్నారు. మనుషుల్లో శక్తి అభివృద్ధి చెందుతూ ఆ శక్తి స్త్రీ పురుషుల కలయికల్లో మళ్ళీ మనిషిగా మారుతుంది. అంటే నువ్వు ఒక శక్తి స్వరూపాన్ని, మారిన రూపాన్ని పట్టుకొని అలాంటిది ప్రాసెస్ అర్థం చేసుకో. అలానే మారిన రూపాన్ని వదిలేయమని కాదు, ఉన్నంతకాలం ఉంచుకో. నష్టమే ఉంది. శక్తి నుంచి రూపానికి వచ్చావు, రూపంతో అన్నీ అనుభవించి మళ్ళీ శక్తిని అయిపోతానని చాలా కామన్గా ఉండొచ్చు కదా. ఆ భావన, కామన్ భావన ఎందుకు చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆధ్యాత్మిక చదువుకోవట్లేదు, ఆత్మజ్ఞానం చదువుకోవట్లేదు, ఒక కామన్ సహజ భావాన్ని, సత్యాన్ని నీలో పెంపొందింప చేసుకోవట్లేదు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర ఇదే. తర్వాత ఎట్టగొట్ట ఆయన రక్షించారు, కాపాడారు, పుట్టినాక ఎట్టగొట్ట బతికారు. అక్కడి నుంచి అన్నీ ఆయన మీద దాడులే. ఆ దాడులన్నీ ఆయన రక్షించుకుంటూ వచ్చాడు. ఆ తనను తాను రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకుంటూ చక్కగా ఉన్నవాళ్ళందరితో ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆయన గోపబాలులతో ఆడుకునేవాడు, చిన్నప్పుడే ఆ పిల్లలందరితో ఆడుకునేవాడు, కలిసి ఉండేవాడు. అంటే చిన్నప్పుడు ఏం చేస్తావు అవన్నీ చేశారు ఆయన. చెలిపి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు. వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి అవి అన్న అవన్నీ ఎత్తుకుపోయి తినేసేవాళ్ళు చిలిపి చేష్టలో. అలా అక్కడ ఉన్న గోపికలు అందరూ ఆయనతో, గోపికలు అంటే ఎవరు? ఏమి లేదు. అది ఒక పరిసర ప్రాంతంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలువబడతారు. అక్కడ స్త్రీలను గోపికలు అనేవాళ్ళు అంతే. అది గోకులం అంటే గోవులతో సాగుతున్నది. దానికి సంబంధించిన పేర్లే ఉంటాయి. నందగోకులం అదంతా. గోకులం అంటే ఏంటి? గోవుల మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు. గోవులే వాళ్ళ సంపద. వాళ్ళు గోవులనే పెంచుకొని పోషించుకొని ఆ గోవుల మీద వచ్చే ఉత్పత్తులు ఏమున్నాయో వాటితో జీవనాధారంగా గడపబడుతున్న రోజులు ఇవి. అందుకని అలా గోపికలు అన్నారు వాళ్ళని. పేర్లేవే. ఈయనేమో చంటి బిడ్డ, చిన్నపిల్లోడు. అందరిళ్లలోకి వెళ్తే అందరూ ఆయన్ని ముద్దు చేసేవాళ్ళు, గారం చేసేవాళ్ళు. అవన్నీ శ్రీకృష్ణ లీలలుగా వస్తాయి చిన్నప్పటి నుంచి. అంటే లీలలంటే ఏంటి? ఇప్పుడు చిన్నప్పుడు మనం చిలిపి పనులు చేయమా? మనుషులందరూ చేయరా? అలాగే
అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఎంత వెళ్ళారు, భగవద్గీత చెప్పగలిగినంత తాత్వికతకి వెళ్ళారు. దొంగతనాలు చేశాడు, ఇప్పుడు ఇంకేమీ రాదు, అవి అన్నముద్దలు ఎత్తుకుపోయాడు, ఆడవాళ్ళతో ఆడాడు, వీళ్ళతో ఆడాడు, వాళ్ళతో ఆడాడు, ఈ గోవులు కాచే వాళ్ళతో ఆడాడు, ఈయనకేం చదువచ్చు అంటారు. ఆయన చదువుకున్నాడు, సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ చదువుకున్నాడు. అవి చేశారు, ఇవి చేస్తారు అందరూ. ఇప్పుడు చదువుకునే పిల్లలు సినిమాలకు వెళ్ళరా, ఆటలాడుకోరా? ఆటలాడుకొని సినిమాలకు వెళ్ళి రోడ్ల మీద తిరిగే పిల్లలు చదువుకోరా? నువ్వు రెండు సమానంగా చెయ్యాలి, అది ధర్మం, అది నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి. అలా జ్ఞానం పొందారు. ఆ పొందిన జ్ఞానాన్ని నేను అనంతాత్మస్వరూపుణ్ణని ఒక భగవద్గీతని ప్రపంచంలో ఉన్న అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగిన స్థాయికి జ్ఞానాన్ని పొందారు. అంత స్థాయికి ఇతరులకే అర్థమయ్యేది చెప్పగలిగిన స్థాయికి జ్ఞానాన్ని పొందిన వారికి వారి సొంత మనసు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంది. అందుకని ఆ రోజుల్లో ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చు. అందుకని 8 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. దాన్ని తాత్వికంగా తీసుకుంటే 8 అనేది అష్టసిద్ధులు. అష్టసిద్ధులు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి, ఆయన సొంతమైపోయి కూర్చున్నాయి. అష్టసిద్ధులు అనేవి ఉన్నాయి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ అని చెప్తారు. అంటే అన్ని ఆయనకు లోటు లేదు అని. ఎందుకని అంత జ్ఞానం పొందినోడికి దుఃఖం ఎక్కడ ఉంటుంది? అవి మహిమలు కాదు, మాయలు కాదు, జ్ఞానమే దుఃఖరాహిత్య స్థితి. ఆయనకి అసలు దుఃఖమే లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. ఎందుకని అనేక మంది ఆయన మీదకి దండయాత్రలు చేశారు. వాళ్ళందరినీ ఎప్పుడు యుద్ధాలు చేశాడు ఆయన, అదేం పారిపోలేదు. మళ్ళీ యుద్ధాలు జరుగుతున్నాయి, ఓ పక్కన తన వాళ్ళని రక్షించుకుంటున్నాడు, ఓ పక్కన మళ్ళీ తన వాళ్ళతో ఆడుకుంటున్నాడు, ఓ పక్కన జ్ఞానం చెబుతున్నాడు, ఒక పక్కన మళ్ళీ తనను ఆశ్రయించి నువ్వు మమ్మల్ని రక్షించాలి, మాకు గైడెన్స్ ఇవ్వాలని కోరుకునే పాండవులు లాంటి వాళ్ళందరినీ నిరంతరం రక్షిస్తూ కాపాడుతూ వాళ్ళ కోసం మళ్ళీ తనదే వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. వాళ్ళకి అన్ని మేలు చేసి వస్తున్నాడు ఆయన. అది గమనించండి ఒకసారి. మొత్తం సామాన్య జీవితం శరీరంతోనే సాగుతుంది కృష్ణుడి జీవితం. అక్కడ తన మీదకి దాడులకు వచ్చి తన అంతమొందించాలనుకున్న కంసుడిని ఆయనే అంతమొందించేశాడు. ఆ రోజుల్లో రాజుల వాళ్ళు కొట్టుకోటాలు ఉంటాయి, ఇప్పుడు లేవు అంతే. ఇప్పుడు అసలు మనం ఎవరి జోలికి వెళ్లకుండా మనం మన ఇంట్లో ఉంటే చాలు. మన జోలికి ఎవరైనా వస్తే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, ఆ ప్రకారం ఎదిరించు, ఎవరొద్దన్నారు. ఇప్పుడు దేశకాల పరిస్థితుల ధర్మం ఏంటో అలా అప్పటికి దేశకాల పరిస్థితి ధర్మాల్లో తనకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ కృష్ణుడే చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అంత శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నాడు ఆయన చింతన నుంచి కష్టపడి, అంత జ్ఞానం సంపాదించుకున్నారు ఆయన. అలాగే ఎవరో నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు 16,000 మంది స్త్రీలను బంధించి తన దగ్గర పెట్టేసుకొని నానా రకాల చిత్రాలు చేస్తున్నాడు. రాజు కదా, అడిగి సాగుతుంది, బలం ఉంది. వెళ్ళి ఆయన్ని లేపేసి 16,000 మందిని స్త్రీలను ఆయన విడిపించి తీసుకొచ్చాడు. మరి విడిపించి తీసుకొస్తే స్త్రీలకు సపోర్ట్ ఎవరు ఉంటారు? ఆడు ఎత్తుకుపోయాడు కదా, పరపురుషులు వేరే చోటుకి వెళ్ళిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ రారు కదా. అందుకని ఈయన రాజు కాబట్టి ఈయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వసతులు ఉన్న అందరికీ తలకు ఇల్లు కట్టించి అందరికీ తలకు కొంచెం పొలాలు ఇచ్చి అందరూ మీ బ్రతుకు తెరువులు బతకండి అని వాళ్ళకి అన్నీ నిర్మించి ఇచ్చేసాడు. అప్పుడు వాళ్ళు ఈయన్ని ఆరాధించక, ఈయన్ని పూజించక, ఈయన్ని ప్రేమించక, ఈయన్ని గౌరవించక ఏం చేస్తారు? వాళ్ళు ఈయన్ని ఆరాధించడం మొదలుపెట్టారు, ఈయన దేవుళ్ళ చూసుకున్నారు వాళ్ళు. సరే కాదు రాసలేలని మీరు అనుకోండి, మీ ఇష్టం, అది ఏముంది, ఏదైనా చెల్లుబడి అవుద్ది. అప్పుడు ఆ రోజుల్లో ఉంది, అది బహుభార్యాత్వం ఉంది. కాదు తాత్వికంగా తీసుకుంటే అందరికీ అన్ని సమకూర్చేది ఆయనే. ఎలా అయినా తాత్వికంగా తీసుకున్నా లేదా సామాన్య అర్థంలో తీసుకున్నా ఆ రోజుల్లో చెల్లుబాటు. కానీ నిజంగా ఎవరైనా 16,008 మందితో సంసారం చేయగలుగుతారా? ఇప్పుడు రాజులకు వేల వందల మంది భార్యలు ఉండేవాళ్ళు. పూర్వపు రాజుల చరిత్రలకు వెళ్ళి చూస్తే మీరు వందల్లోనే ఉంటారు భార్యలు. ఏమీ లేదు అప్పుడు, ఎంటర్టైన్మెంట్లు లేవు. రాజు అనేవాడు బాగా అధికారంలో ఉన్నవాడు, నిత్యం టెన్షన్లో ఉంటాడు, ఎప్పుడు యుద్ధాలో ఏం జరుగుతాయో ఏంటో అని. ఇప్పుడు మనం సినిమాలు, షికారులు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర యాత్రలు ఇలా పెట్టుకున్నట్టు అప్పుడు రాజులు సహజంగా మగవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు కేవలం శారీరక సుఖం అనేది ఎక్కువ ఉండేది కాబట్టి అందులో ఏదో సంగీతాలు, నాట్యాలు ఇలా రకరకాలుగా బోళ్ళు మంది నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళందరికీ బిల్డింగులు కట్టించి వాళ్ళందరికీ సంపదలు ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. అది చెల్లుబడి అయిన రోజులు, తప్ప రేట కాదు అది. ఆ రోజు నాగరికతలో చెల్లుబడి, అది ధర్మం.
అలా వాస్తవంగా చూసుకుంటూ వెళ్తే ఇంత ప్రణాళికలో ఇన్ని చేసుకొచ్చిన కృష్ణుడు మళ్ళీ కురుక్షేత్ర యుద్ధం పాండవుల తరపు నుండి ఆయనే జరిపించారు. ఆయన ఎంతో మందిని తన మీదకి యుద్ధాలకు వచ్చిన వాళ్ళని చంపేశారు యుద్ధాలు చేసి. మళ్ళీ తన నగరానికి, తన ద్వారక సంబంధించి తన నగరానికి, తన ప్రజలకి హాని జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నప్పుడల్లా అని చెప్పి మొత్తం సముద్ర మధ్యంలో ద్వారకను నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. అంత గొప్ప రాజు. ద్వారకా అనే నగరాన్ని సముద్రంలో కట్టారు. ఎవరో డైరెక్ట్గా వచ్చి వీళ్ళ మీద దాడులు చేసేసి ప్రజలకు హాని చేయకుండా. అన్ని చేసిన ఆయన, ఇంత చేసిన ఆయన కుమారులు ఉన్నారు, పెద్ద వంశం ఉంది, బోల్డ్ మంది జనం ఉన్నారు, ఆయన ఫేవరెట్లు బోల్డ్ మంది ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఆ రోజుల్లో 100కి 90 మంది 99 మంది ఆయన ఫేవరెట్లే. ఎక్కడ కొంతమంది ఎప్పుడు నమ్మనోళ్ళు ఉంటారు కదా, అది మామూలు. మరి కురుక్షేత్రం అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా అంతా అయిపోయింది, కృష్ణుడు చేయవలసిన కార్యాలన్నీ అయిపోయినాయి, అందరికీ వయసు పైబడింది. కృష్ణుడు చక్కగా ఎక్కడో అడవిలో అలా కూర్చొని పడుకొని వేణు ఊదుకుంటున్నాడు. కాలు మీద కాలేసి కాలు ఊపుకుంటుంటే ఎవరో చెట్ల చాటు నుంచి చూసి, అది అడవి కాబట్టి కృష్ణుడు అని తెలియక చెట్ల చాటు నుంచి పైన కనబడుతున్న ఊపుతున్న కాలుని చూసి అదేదో జంకో ఏదో జంతువు అక్కడ ఉందని ఆ చెట్ల చాటు నుంచి బాణం వేసి కొట్టాడు. ఆ బాణం దెబ్బకే ఆయన ప్రాణాలు వదిలేశారు. ఆ ప్రాణాలు వదలడానికి ముందు గాంధారీదేవి ఆయన్ని శపించింది. నా కౌరవ పుత్రులందరూ చచ్చిపోవడానికి, నా పుత్రులందరూ నువ్వే కారణం కృష్ణ, నువ్వు దైవస్వరూపుడు, కావాలంటే నువ్వు యుద్ధం ఆపగలవు, దుర్యోధనుడు మనసు మార్చగలవు, నువ్వు మార్చలేదు, అందువల్లనే వాళ్ళందరూ చచ్చిపోయారు అంది. అది సామెత ఉంది, ఉరుమురు మంగళం మీద పడిందని. ఆ టైపులో వాళ్ళు ఎదవ పనులు చేసి వాళ్ళు చచ్చిపోతే ఈమె పుత్రశోకంతో వీళ్ళంతా ఎదవ బుద్ధులేగా, ఆపొచ్చుగా కొడుకుని యుద్ధాలు చేయకుండా ధర్మంగా రాజ్యం వాళ్ళకి ఇచ్చేయంటారు అని చెప్పొచ్చుగా. చెప్పదో ఎదుటోడి మీద పడతారు. అయినా కృష్ణ భగవానుడు ఏమనలేదు, నా కృష్ణ నీ వంశం కూడా నాశనం అయిపోద్ది, నువ్వు కూడా ఇలాగే నాశనం అయిపోతావు అంది. పర్వాలేదమ్మా, జరిగేది అదేను, చెడ్డవాళ్ళు అయితే నా వాళ్ళైనా నశించిపోవలసిందే, నేనైనా శరీరం వదలవలసిందే, జరిగేది అదే, దానికోసం ఎందుకు అనవసరంగా నువ్వు ఉక్రోషంతో ఆక్రోషంతో శాపాలు పెట్టి నీ శక్తులు పాడు చేసుకుంటావు అని చెప్పాడు. ఎంత చక్కగా అంగీకరించారు. అంగీకరించడం అంటే అది. జ్ఞానం ఉన్న వాళ్ళు అంగీకరిస్తారు, జ్ఞానం లేని వాళ్ళు అదే పట్టుకుని ఆలాడుతూ ఇది పోద్దేమో అని ఏడుస్తూ అది పోకూడదని తపస్సులు చేస్తూ ఉంటారు. ఏంటి, చిన్న చిన్న భౌతిక విషయాల కోసం. నువ్వు పోకూడదు అనుకుంటే అది ఉండదు. దేన్నైనా ఇక్కడ భూమి మీదకి వచ్చింది ఏదైనా కాలాంతరంలో మార్పులకు లోనైపోతానే ఉంటుంది. నువ్వు ఇదే కావాలన్నది జరగదు, జరగచ్చు, జరగకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ సత్యం తెలిసినప్పుడు ఉన్నప్పుడు హాయిగా ఉండి, ఇప్పుడు కృష్ణ భగవానుడు ఎంతమందితో ఉన్నాడు, ఇన్ని చేశాడు ఆయన. ఎంతో వేల మంది గోపికలు, ఎంతో మంది ఆరాధకులు, ఎంతోమంది భక్తులు, అన్నీ ఉన్నాయి ఆయన జీవితంలో. లేనిదంటూ లేదు. యుద్ధాలు ఉన్నాయి, భక్తులు ఉన్నాయి, అన్ని ప్రేమలు ఉన్నాయి, అభిమానాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, సహాయాలు ఉన్నాయి. ఆఖరికి మోక్ష జ్ఞానాన్ని కూడా బోధించాడు ఆయన. నేనే మోక్ష స్వరూపుణ్ణి అని చెప్పారు ఆయన. అలాంటి ఆయన ఊరుకుని ఒక శాపంతో తన మొత్తం వంశం నాశనం అయిపోద్దంటే ఆయన ఏం పట్టించుకోవాలా. నాశనం అనేది ఎప్పుడూ ఉంటుంది కదా, మరణం, శరీరం నశించిపోవడం సత్యం కదా. తన శరీరానికి పట్టించుకోవాలి, తన వాళ్ళ నాశనానికి పట్టించుకోవాలి. ఎందుకని, అది వాస్తవం. ఎవరైనా జాతస్య మరణం ధ్రువం. వాళ్ళు ఇంకా తప్పులు చేసి కృష్ణుడు ఉన్నాడు కదా అని అండదండలతో కృష్ణుడిని ఎదిరించి ఎవరో రాలేకపోతున్నారు కదా అని మమ్మల్ని ఏమీ చేయలేరని ఇంకా మితిమీరిపోయి పేటరేగిపోయి తాగి తందనాలాడి అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఎవరో అక్కర్లేదు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చచ్చిపోతారు, ఏం ప్రాబ్లం లేదన్నాడు. వీళ్ళని ఎవరు బయట వాళ్ళు ఏం చేయక్కర్లేదు, చేయలేరు కూడా అని. అలా దాన్ని ఆయనే అంగీకరించాడు. అంగీకరించడం నేర్చుకోవాలి. అందుకు ఆ చరిత్ర చెప్పింది. ఇప్పుడు నేను అందుకు అది మీతో మాట్లాడింది. ఇన్ని చేసిన ఆయన ఒక సామాన్య చిన్న బాణపు దెబ్బకు ప్రాణం వదిలేశాడు ఆయన. ఇంకా విశేషమైన విషయం ఏంటంటే, ఆయన ప్రాణం వదిలేసింది నిర్జనారణ్యంలో. ఇన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఆయన ఉన్న రోజుల్లోనే ఉండి ఎంత పాండవులు, ఎంత ప్రజానీకానికి సహాయాలు చేసి ఎన్నో లక్షల మందికి సహాయపరుడుగా ఉన్న ఆయన నిర్జనారణ్యంలో ఒక్కడే ఒంటరిగా ఒక చెట్టు కింద ప్రాణం వదిలేశాడు ఆయన, చిన్న బాణం దెబ్బకి. ఒక్క మనిషి ఆయన పక్కన లేడు. అసలు ఆయన శరీరం వదిలేసినాక, అంటే ప్రాణం వదిలేసినాక ఆయన శరీరాన్ని గుర్తించడానికి 1 వారం రోజులు పెట్టింది. అంటే ఏదో అర్జునుడు చూడాలని ఎత్తుక్కుంటూ వెళ్తే అప్పుడు శరీరం దొరికింది. ఇంకా అసలు అటువంటి మరణం ఎక్కడైనా విన్నారా మీరు? మామూలు మనిషికైనా జరిగింది, 1 వారం రోజులు పట్టించుకోపోతాం ఎవరు.
అంటే ఏంటి, ఆయన ఏం చెప్పారు? ఒక సహజత్వాన్ని ఎంత అద్భుతంగా నిరూపించి చూపించారు చూడండి. నిజంగా దేవుడు ఆయన మోక్షం అంటే అది. మోక్షం అంటే నువ్వు అలా వదిలేయగలగటం. ఆయన శరీరం వదిలేశారు, శక్తి స్వరూపంగా ఏముంది? అది ఎప్పుడూ ఉంది ఇక్కడ. ఆకాశతత్వంలో విలీనమైపోయి ఉన్న కృష్ణతత్వం ఎప్పుడూ ఉంది ఇక్కడ. ఆకాశతత్వం అయింది. కానీ ఎంత సహజం, మనం అదే శరీరాన్ని పట్టుకొని ఏడుస్తాం. ఏడవద్దని కాదు, బంధాలు ఉన్నప్పుడు తగుమాత్రంగా బంధానికి స్పందించి, అందులో తప్పేం లేదు. కానీ నిరంతరం దానికి భయపడిపోతూ, ఆదుర్దపడిపోతూ, కంగారు పడిపోతూ, బాధపడిపోతూ, దుఃఖపడిపోతూ, ఇప్పుడు తిని కూడా దుఃఖపడతావు, తాకి కూడా దుఃఖపడతావు, అనుభవించి కూడా దుఃఖపడతావు. మొత్తం అన్నీ సాగుతుంది జీవితం. నిద్రపోతున్నావు, లెగుస్తున్నావు, కాఫీ టీలు తాగుతున్నావు, చక్కగా భోజనాలు తింటున్నావు, చక్కగా భార్యాభర్తలు కాపురాలు చేసుకుంటున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నావు, పిల్లలు ఉన్నారు. కానీ ఎప్పుడు మొహం మార్చుకు తిరుగుతూ ఉంటావు. ఆ మొహం మీద చిరునవ్వు ఉండి సావదు. ఇన్ని అనుభవించానని తృప్తి ఉండి సావదు. ఇన్ని సుఖపడ్డానన్న సుఖభావన ఉండి సావదు. ఎప్పుడు అన్ని అనుభవించడం, ఏది పోద్దో, ఏదేమొద్దో, ఏమవద్దో, ఆందోళన, కంగారు, భయం, బాధ. కానీ అనుభవించడం మానేవా అంటే లేదు, అది ఎప్పుడూ ఉంది. కొన్ని సంపాదన మానేవా అంటే లేదు, పరుగులు పెడతానే ఉన్నా, దానికోసం వెళ్తానే ఉన్నా. మోక్షం అనేది ఇప్పుడు నువ్వు అనుభవించిన దానిని వ్యక్తపరచటం. ఇప్పుడు నేను భోజనం చేశాను, కడుపు నిండింది, ఆనందాన్ని వ్యక్తపరిచి నేను మోక్షంలోనే ఉన్నాను అనుకో, సుఖం మోక్షం, ఆనందం మోక్షం. ఇప్పుడు భార్యాభర్తలు చక్కగా కౌరులు చెప్పుకున్నారు, హాయిగా ఉన్నారు, మేము మోక్షంలో ఉన్నాం, స్వర్గంలో ఉన్నాం అనుకోండి. మీ పిల్లలతో హాయిగా గడుపుతున్నారు, మీ కుటుంబం హాయిగా ఉంది, సంతోషంగా ఉన్నాం అనుకోండి. అలాంటి చదువుల ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాన్ని కామన్గా చేయండి. ఆ ప్రపంచం అంతా అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీ అమ్మాయి మీ అబ్బాయి గొప్ప ఏంటిది? అక్కడికి జంతువులు కూడా స్త్రీ పురుషులు కలుస్తుంటే మీ ఆవిడ నువ్వు పెద్ద గొప్ప ఏంటి? జంతువులకు కూడా పిల్లలు పుడతాయి. ఇంకా మనుషులు ఒకసారికి ఒకళ్ళనే కంటారు. ఏ కుక్క నక్కలో ఈ కుక్కలను చూశాను నేను, ఆ దెబ్బకి 6 డజన్లో 10 పిల్లలను కంటాయి. జంతువుల జీవితం కూడా ఇలాగే వెళ్తుంది. అంటే భారాన్ని పెంచుకోబాకండి, అది చెప్పేది. అనుభవాన్ని భారంగా చేసుకోబాకండి. సుఖపడమని ఇచ్చిన శరీరాన్ని భార శరీరంగా మార్చుకోబాకండి. సుఖాలని బంధాలుగా, భారత్వంగా మార్చుకోబాకండి. సుఖాన్ని సుఖంగా అనుభవించి సహజంగా వెళ్ళిపో. కృష్ణ భగవానుడు వెళ్ళినట్టు వెళ్ళిపో. యుద్ధాలు చేయలేదా? తప్పలేదుగా. అంత సహజ మరణమా? బాణం దెబ్బకి చనిపోవటమా? అది కూడా మళ్ళీ వారం రోజులు ఎవరూ లేకుండా, పక్కన మనిషి లేకుండా, దాన్ని మనం మామూలుగా అయితే దిక్కులేని చావంటాం. అసలు దిక్కులోని వాళ్ళందరికీ దిక్కైన దేవుడు మరణాన్ని గురించి దిక్కులేని చావని ఎలా అంటాం? కానీ మామూలు మన భాషలో దిక్కులేని చావు కాదు. ఆయన ఆత్మతత్వాన్ని బోధించారు. నాకు అసలు జనన మరణాలే లేవని చెప్పారు. లేవంటే ఆ స్థితిని ఆయన పొందేశాడు. అది మహిమ మాయ అనుకోబాక. నీకు కూడా లేవు, నాకు కూడా లేవు. నువ్వు అనుకోవట్లేదు అంతే, ఆయన అనుకున్నారంతే. అంతే అని జరిగింది. ఒక మహానుభావుడు అనంతాత్మస్వరూపుణ్ణి నేనని చెబుతూ ఉండేవాడు. ఆయన భగవాన్ అని పిలిచేవాళ్ళు అందరూ. ఆయన సహజంగా మనుషుల్ని ఏదన్నా సంబోధనగా, ఉపన్యాసాలు, స్పీచ్లు చెప్పేటప్పుడు ఆత్మస్వరూపులారా అని పిలిచేవాడు ఆయన. సరే, విడి సంభాషణలు మామూలుగానే ఉంటాయి కదా. ఆయన ఒక సందర్భంలో ఆయన అడిగారు, మీరు మాలాగా మనిషిలాగానే ఉన్నారు, కాళ్ళు చేతులతోనే ఉన్నారు, బట్టలు వేసుకుంటున్నారు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు, అన్నం తింటున్నారు, అన్ని మామూలుగా ఉన్నాయి. మీకు కూడా అప్పుడప్పుడు మా మీద కోపం వస్తుంది, అరుస్తున్నారు, మళ్ళీ ప్రేమ వస్తుంది, ప్రేమ చూపిస్తున్నారు. మొత్తం హావభావాలన్నీ మాకులాగానే ఉన్నాయి కదా, మీరు భగవాన్ ఏంటి? ఆయన కూడా నేను ఆత్మస్వరూపుడిని అని చెబుతాడు ఆయన. నాకు తెలుసని, నేను భగవాన్ని అంటాడు ఆయన. మరి మీరు భగవాన్ ఏంటి, మేము మామూలు వాళ్ళు ఏంటన్నాను నేను. ఏమి తేడా ఏమి లేదు నాయన, నేను దేవుడిని నాకు తెలుసు, నువ్వు దేవుడిని నీకు తెలియదు, నువ్వు అనుకోవట్లేదు అన్నాడు. అంతే. నేను దేవుడిని నేను అనుకుంటున్నా, నువ్వు అనుకోవట్లేదు. దేవుడు అనే దానికి ఎవరు అర్థాలు చెప్పకండి. ఆత్మస్వరూప ఎరుకే దైవత్వం, శక్తి స్వరూపం. ఇందులో నేను శరీరం ధరించకముందు ఎలా ఉన్నాను? శక్తిగా ఉన్నాను తల్లిదండ్రుల్లో. తల్లిదండ్రుల్లోకి శక్తిగా రాకముందు ఎలా ఉన్నాను? పంచభూతాల్లో శక్తిగా ఉన్నాను. పంచభూతాల శక్తి ఆహారంగా మారి, ఆహార పదార్థాలు తల్లిదండ్రులు తినటం వలన ఆహార శక్తి తల్లిదండ్రుల్లో శక్తిగా వచ్చి, తల్లిదండ్రుల్లో శక్తి వాళ్ళు కలవటం వలన రూపం ధరించింది. అది సృష్టి చేసిన ఒక అద్భుత మాయాజాలం. మాయాజాలం ఎంతసేపు ఉంటుంది? ఎట్లా చేసి అట్లా అయిపోద్ది కదా. ఇది 100 సంవత్సరాల మాయాజాలం జీవులకంతే. మళ్ళీ శక్తి స్వరూపానికి వెళ్ళిపోతావు. కానీ నేను శక్తి స్వరూపమని నువ్వు అనుకోవట్లేదుగా. ప్రాబ్లం ఉంది. నువ్వు నిజంగా శక్తి స్వరూపానివే. నువ్వు ఎలా పుట్టావు? తల్లిదండ్రులతో పుట్టావు, అంతకుముందు లేవుగా. నువ్వు పుట్టినాక కదా నేను అంటున్నావు. నువ్వు పుట్టకముందు లేవు, పుట్టిన తల్లిదండ్రులు కలయికతో
మరి అప్పుడు నేను లేకుండా పోతానేమని భయం ఏంటి? లేకుండా లేని చోట నుంచే వచ్చావు నువ్వు. ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు మరణం భయం ఎందుకు అవుద్ది? బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు బ్రతకటానికి సరదాగా కాసేపు ఆడుకోమన్నారు అంతే. అంటే మన స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టేడియంలో ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ అంటే ఏంటి? కాలుతో తన్నుకుంటూ వెళ్ళి గోల్ వేస్తారు. రెండు టీంలు ఉంటాయి, ఇటొక గోలు అటొక గోలు ఉంటుంది. ఎవరు గోలు వాళ్ళు గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, దాన్ని అడ్డుకోవడానికి ఆపోజిట్ టీం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంత ఫుట్బాల్. అందులోనూ చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, ఇందులోనూ చాలా మంది ప్లేయర్స్ ఉంటారు. సరే, బాగా ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి తన కొడుకు పుట్టినరోజుకి, ఆ కొడుకు కొంచెం చిన్నవాడు, ఆ పుట్టినరోజుకి ఏదో 10-12 ఏళ్ళ వయసు ఉంటుంది అనుకోండి, బాగా ధనం విపరీతంగా ఉంది. సరే, ప్రజలందరూ చూసి ఎంజాయ్ చేస్తారులేని అందరినీ పిలిచి పార్టీ కింద ఫుట్బాల్ టీంని పిలిచి ఆట పెట్టించాడు స్టేడియంలో. కొడుకు నా తండ్రి కూడా వెళ్ళి కూర్చున్నారు, అందరూ చూస్తున్నారు. చక్కగా అందరూ చప్పట్లు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఆ బాల్ ఉంది అనుకుంటూ ఇటోళ్ళు గోల్ చేద్దామని వెళ్తున్నారు, అటు బాల్ ఉంది అనుకుంటూ అటోళ్ళు గోల్ చేద్దామని వెళ్తున్నారు. వీళ్ళు అడ్డుకుంటున్నారు. మంచి రసవత్తరంగా ఆట సాగుతుంది. వెంటనే అందరూ ఆడియన్స్ అందరూ అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొడుకు చూస్తున్న కొడుకు వాళ్ళ నాన్నతో అన్నాడు, నాన్న నువ్వెంత బాగా చేస్తావు, అన్నీ చేస్తావు, బ్రహ్మాండంగా చేసావు, ఎంతమందిని పిలిచావు, స్టేడియంలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టావు, బహుమతులు ఇచ్చావు, అంతా బాగానే ఉంది, ఆట కూడా పెట్టావు. కానీ ఆడుతున్న వాళ్ళు ఏంటి నాన్న, అందరూ ఒక బాల్ కోసం అంతమంది ఎందుకు కొట్టుకోవటం, అందరికీ తల ఒక బాల్ కొనిచ్చేస్తే అయిపోద్దిగా అన్నాడు. అందులో ఉన్న ప్లేయర్స్ అందరికీ తలొక బాల్ ఇచ్చేసేవనుకో ఎవరు బాల్ తాళ్ళు ఆడుకునేవాళ్ళు. నువ్వేంటి ఇంత పీనాస్తనంగా ఒక బాలే ఇచ్చేవాళ్ళకి అన్నాడు. ఒరే, ఒక బాల్తోనే ఫుట్బాల్ ఆడతారా అనే విషయం తెలిస్తే, అదే ఆట అవుద్దని తెలిస్తే జ్ఞానం. లేకపోతే వాళ్ళ నాన్న పీనాసుడిలా కనపడ్డాడు. ఎందుకని పిల్లలు సహజంగా ఎవరు బాల్ తాళ్ళు ఆడుకొని నా బాల్ నీకేమనంటారు, అన్నదమ్ములు అక్కచెల్లెలు, నా బొమ్మ నేను దాచుకుంటాను, నా బాల్ నాది, నా వస్తువు నాది, నా తీబాకండి అంటారు చిన్నప్పుడు. కానీ ఫుట్బాల్ ఆట ఒక బాల్తోనే ఉంటుంది. ఎవరి బాల్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆట ఎందుకు అవుతుంది? మన జీవితం అంతే, మనం ఇలాగే భావించుకుంటాం. నా అన్ని నాకు ఇచ్చే, నా అన్ని నాకు ఉండిపోవాలి, నా అన్ని నాతోనే ఉండిపోవాలి, నేను శాశ్వతంగా ఉండిపోవాలి, నా శాశ్వతంగా ఉండిపోవాలి, ఇదంతా ఇలాగే ఉండాలి. అప్పుడు ఏం చేయాలి తెలిసి, నిన్ను చక్కగా ఓ బండరాయిని చేసేస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు కొండల్లో బండరాళ్ళు ఉంటాయి, నిన్న ఒక గుట్టగానో కొండగానో బండరాయిగానో పుట్టించేస్తే ఇంకేముంది, అక్కడ పడి ఉంటావు, నీకు ఇంద్రియాలు ఉండవు, గొడవ లేదు, చూడాలని ఉండదు, తినాలని ఉండదు, తాగాలని ఉండదు, అసలు నీకు ఏ చలనం ఉండదు. నువ్వు బండరాయి కాబట్టి నీకే స్పర్శ బరిశ కూడా తెలియదు. ఎందుకంటే మనిషి శరీరానికి స్పర్శ తెలుసుకునేటువంటి ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఎత్తి మీద సుత్తులు పెట్టుకొట్టినా, నిన్ను పగలగొట్టేసిన, నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేసిన, చిన్న చిన్న చిప్స్గా చేసేసిన, స్లాబుల్లో వేసుకున్న, పునాదుల్లో వేసుకున్న, నీకే బాధ లేదు. అసలు తెలియదుగా బాధ నీకు. అదే నువ్వు కోరుకునే సుఖం. సృష్టి నీకు అద్భుతమైన సుఖాన్ని ఇచ్చింది. ఓ బండరాయిలో పడేయకుండా, ఓ జంతువులో పడేయకుండా మనిషిగా జ్ఞానాన్ని ఇచ్చి ఆనందంగా హాయిగా అనుభవిస్తూ ఆ సృష్టిలో ఏం జరగాలి అది జరుగుద్ది. అలా పోనీ నీ పనులు నువ్వు చేసుకెళ్ళి. సృష్టి ధర్మాలకు ఎందుకు మార్చాలనుకుంటావు? అలా జరగకూడదు అనుకుంటావు. పుట్టినోడు సావకూడదని ఎందుకు అనుకుంటావు? అది ధర్మం. పచ్చిమిరపకాయలు కారం ఉండకూడదని ఎందుకు అనుకుంటావు? అధ్యాయం ధర్మం. అల్లంలో ఘాటు ఉండకూడదని ఎందుకు అనుకుంటావు? అధ్యాయం ధర్మం. నీవు వద్దనుకుంటే తినబాక. అలా నువ్వు ఎదుటోళ్ళందరూ నా భార్య నాకు నచ్చినట్టు, నా వాళ్ళందరూ నాకు నచ్చినట్టు, ప్రజలందరూ నాకు నచ్చినట్టు ఉండాలని ఎందుకు అనుకుంటావు? పదార్థాలే వేటి గుణాలతో అవి ఉన్నప్పుడు మనుషులు కూడా ఎవరి గుణాలతో వాళ్ళు ఉంటారు. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయబాక. నీ గుణాలతో నువ్వెలా ఉన్నావు, నీ అభిరుచులతో నువ్వెలా ఉన్నావు, ఎవరి అభిరుచులతో వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు అంత మోక్షమే. ఇప్పుడు నువ్వు అల్లం పచ్చిమిరపకాయ అవ్వాలి, పచ్చిమిరపకాయ అల్లం అవ్వాలని అనుకుంటావు. నువ్వు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అవ్వాలి, ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ అవ్వాలని అనుకుంటావు. నువ్వు ఏమనుకో, కావాలంటే అలా వాడుకుంటావు, లేకపోలేదు. మరి మనుషులు ఇలా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అంటే అజ్ఞానం లేక. మనుషులు కూడా ఎవరు ఎలా ఉంటారో అలా ఉంటారు. అలాగే స్వీకరించి అవసరమైతే వాడుకో, లేకపోతే వదిలే. సింపుల్ అంతే. నువ్వు కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేదా వస్తువులు కొనుక్కోవడానికి ఓ సూపర్ బజార్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, ఓ చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, ఏ అవసరానికైనా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీకు అవసరమైనవి తెచ్చుకుంటావు తప్ప మిగిలినవి ఎలా ఎందుకున్నాయని అక్కడేం వాగ్వివాదాలు చెయ్యు. అసలు ఆలోచించి పొరపాటు చేసుకో. నీకు అవసరమైనవి తెచ్చుకుంటావు, అంత మిగిలినవి వదిలేస్తావు, అసలు వాటి గురించి పట్టించుకో. అలాగే మనుషుల్లో కూడా
నీకు అవసరమైన వాళ్ళని ఉపయోగించుకో, నీకు ఉపయోగపడే వాళ్ళని ఉపయోగించుకో, లేదా వదిలేసే. ఆ గుణాలు అలాగే ఉంటాయి, ఆ విషయాది నీకు సంబంధం లేదు, వదిలే. ఇంకంతే. మనుషులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అలాగే స్వేచ్ఛ ఇవ్వబడింది. అల్లం స్వేచ్ఛ అల్లది, పచ్చిమిరపకాయ స్వేచ్ఛ పచ్చిమిరపకాయది, కొత్తిమీర స్వేచ్ఛ కొత్తిమీరదే. దాని గుణాలు, దాని స్వభావం, దాని రూపురేఖలు అలాగే ఉంటాయి. నువ్వు ఎప్పటికీ వాటిని మార్చలేవు. కావాలంటే వాడుకో, లేకపోతే లేదు. మనుషులైనా అంతే అని నీకు ఎందుకు తెలియట్లేదు? తెలిస్తే మోక్షం. అప్పుడు అసలు ఎవరి పట్ల నీకు బాధ కలగదు, దుఃఖం కలగదు, ఎటువంటి ఇబ్బంది కలగదు. పైగా ఎవరైనా సహాయపడి నీకు అనుకూలంగా ఉన్న ఆనందం కలుగుద్ది, శాంతి కలుగుద్ది. అంతే తప్ప నెగిటివిటీ రాదు. నెగిటివిటీ నీకు వస్తువుల మీద వస్తుందా, పదార్థాల మీద వస్తుందా, కూరగాయల మీద వస్తుందా? ఇవన్నీ మారిపోవాలి, ఇవన్నీ నెగిటివ్, నాకు నచ్చట్లేదు, ఇది దీని ఆకృతి ఎలా ఉండకూడదు, దీని రంగు ఎలా ఉండకూడదు, దీని రుచి ఎలా ఉండకూడదని నువ్వు పదార్థాల మీద, వస్తువుల మీద, విషయాల మీద, ప్రదేశాల మీద ఎక్కడైనా దుఃఖపడుతున్నావా? మరి మనుషులతో ఎందుకు పడుతున్నావు? అన్ని భావన. మనుషులు కూడా అలాగే ఉంటారు. అందులో ఉపయోగపడితే ఆనందపడిపో, ఉపయోగపడిపోతే పక్క నుంచి వెళ్ళిపో. ఇదే ప్రాప్తం మనకు అనుకో. పచ్చిమిరపకాయ తినపోతే తినబాక, అంతే. నేను తినలేకపోయాను దుఃఖపడతాం ఎందుకు? అల్లం తినపోతే తినబాక, వదిలే. ఇంకోటి నువ్వు తినగలిగింది తిను, యాపిల్ కొనుక్కు తిను. అల్లం తినలేకపోయాను, పచ్చిమిరపకాయ తినలేకపోయాను, వెల్లుల్లి తినలేకపోయాను దుఃఖపడటం ఉంటుందా? ఉండదుగా. అలాగే ఉపయోగపడే మనుషులు ఉపయోగపడతారు, ఉపయోగపడిన మనుషులు ఉపయోగపడరు. వినే మనుషులు వింటారు, వినని మనుషులు వినరు. అంతే. వింటమే మనకు బోనస్. ఇక్కడ ఉపయోగపడటం బోనస్. ఉపయోగపడకపోవడం, వినకపోవడం సహజత్వం. దాంతో ఘర్షణ లేదు అసలు. అది ఎందుకంటే విభేదం. ఇక్కడ ఉన్నదే విభేదం, అనేకత్వం. ఏవి కలిసిపోవు, ఏకమైపోవు. దాన్ని నువ్వు అర్థం చేసుకు అలా జీవించే. ఏముంది అందులో? దేన్ని బంధంగా మలుచుకోబాక. జీవించడం హాయిగా జీవించు. అదే నిష్కామ కర్మయోగము. అందరితో ఉండు, అన్నిటితో ఉండు, తామరాకుపోయి నీటి బొట్టులో ఉండు. ఎందుకనంటే నువ్వు ఉండమంటే అది ఉండదు, నువ్వు వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోదు. దాని టైంకి అది ఉంటుంది, దాని టైంకి అది వెళ్ళిపోద్ది. ఏదైనా అంతే, మనిషి అయినంతే, ఏదైనా అంతే. కాలంలో అన్నిటికీ నశింపు ఉంది, కాలంలో అన్నిటికీ మార్పు ఉంది, కాలంలో అన్నిటికీ కదలికలు ఉన్నాయి. కాలంలో జరిగే అన్నిటికీ ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఎందుకంటే మనుషులే 800 కోట్ల మంది 800 కోట్ల రకాలుగా ప్రయత్నించుకుంటా ఉన్నప్పుడు ఇన్ని ప్రయత్నాల్లో నా ప్రయత్నం సఫలీకృతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంతే తప్ప అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు లేవు. మళ్ళీ అలాగే భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు ఉన్నాయి, విషయాల్లో మార్పులు ఉన్నాయి, వస్తువుల్లో మార్పులు ఉన్నాయి. అన్ని కాలంలో మార్పుకు లోనవ్వడం అనేది ఇక్కడ సృష్టి ధర్మము. సృష్టిలో ఉండే ధర్మం అంటే ఏంటి? విధానం, దాని సహజ ప్రక్రియ. దాన్ని అలాగే అంగీకరించాలి నువ్వు. అప్పుడు నువ్వు మోక్షం, రోజు మోక్షంలోనే ఉన్నావు. ఈ భావాలను స్థిరపరుచుకోండి. నా కూతురు నా మాట లేదు, మా ఆయన నా మాట లేదు, మా ఆవిడ నా మాట లేదు, మా అబ్బాయి నా మాట లేదు. ఇదంతా నీ సోది భావన. అసలు లేదు సృష్టిలో. అది నీ మాట వినడానికి ఎవడు పుట్టి చేస్తాడు? ఇక్కడ ఎవరైనా మన మాట వినడానికి పుడతారా? అసలు నా మాట వినాలి అనే భావం తీసే ముందు లోపల నుంచి. అది నేననే అహంకార అజ్ఞానంలోంచి పుడుతుంది. సృష్టి మొత్తం స్వేచ్ఛగా ఉంది. నువ్వెంత స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావు ఉండు. ఎదుటి వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉండాలనుకుంటారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. నువ్వు వెళ్ళి అడ్డం పడబాక. నువ్వు వాళ్ళందరూ నీకు అనుకూలంగా ఉండాలని అసలు కోరుకోబాక. అసలు కోరుకోబాక. అనుకూలంగా ఉంటే ఆనందించు. కొన్నిసార్లు యాదృచ్ఛికంగా అనుకూలతలు వస్తాయి. వాటిని అన్నిటినీ యాదృచ్ఛికంగా అనుభవించు. అదే నిష్కామ కర్మయోగం. ఇది ఎలాగే ఉంటుంది సృష్టి. అందులో నీకు కొన్ని అనుకూలతలు ఉంటాయి, వాటిని ఆనందంగా అనుభవించు. వ్యతిరేకతలు అనేది లేవు అసలు. అది విభిన్నత. వ్యతిరేకతగా నువ్వు తీసుకుంటున్నావు, కానీ సృష్టి వైరుధ్యంగా ఉంటుంది, విభిన్నతగా ఉంటుంది. వ్యతిరేకత నీకు సంబంధం లేనిది, వదిలేసి వెళ్ళిపో. అనుకూలత నీకు సంబంధించింది, అనుభవించుతూ వెళ్ళిపో. అనుకూలత వచ్చినప్పుడు అనుభవిస్తూ వెళ్ళిపో. వ్యతిరేకత వచ్చినప్పుడు నీకు సంబంధం లేదు, అది దాని జీవితం అది జీవించుకుంటుంది, నువ్వు పక్క నుంచి వెళ్ళిపో. వాళ్ళు నీ వాళ్ళైనా బయట వాళ్ళైనా. ఇటువంటి ఆలోచన అంటే ఇది సత్యం సృష్టిలో. ఈ సత్యపు ఆలోచన, ఈ నిజపు ఆలోచన ఆధ్యాత్మికం. అప్పుడు నువ్వు మోక్షంలోనే ఉన్నావు. నీకు దుఃఖం అసలు పుట్టే ఛాన్సే లేదుగా. ఏ రకంగానే పుట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏదో మనం పుట్టడమే కోటేశ్వరులు ఇంట్లో పుట్టేశాం అనుకోండి. ఊరికినే చిన్నప్పటి నుంచే ఆ కోటాను కోట్ల మధ్య సుఖ సంపదలతో పెరిగేశాం. ఓకే, బాగానే ఉంది, తప్పే ఉంది అందులో. ఆ సుఖ సంపదలు అనుభవిస్తూ పెరిగాం. తర్వాత మధ్యలో మన తల్లిదండ్రులకి వ్యాపారంలో నాకు కష్ట నష్టాలు, ఇబ్బందులు వచ్చి ఉన్న డబ్బు అంతా పోయింది, లేదా మనం బాగొట్టేశాం, ఏదో ఒకటి అనుకుని పోయింది. ఇప్పుడు మామూలుగా బతుకు. నేను అలాగే బతుకుతాను ఏంటంటున్నా. ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా బతుకుతున్నారు, కానీ నువ్వు ఎలాంటి ఆలోచన ఎందుకు చేయట్లే?
అదేదో నాది పోయింది, నేను అలాగే బతకాలి, అలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకున్న వాళ్ళు చాలామంది సెలబ్రిటీలు సూసైడ్లు చేసి కూడా చచ్చిపోయారు. అది నువ్వు ఏర్పాటు చేసుకున్న బంధం. ఇక్కడ బంధమేం లేదు. ఇక్కడ గడ్డి పరక ఎంత గొప్పదో, ఒక చిన్న గడ్డి పరక ఎంత గొప్పదో, ఇక్కడ బంగారం కూడా అంతే గొప్పదే. బంగారం గొప్పదని నువ్వు పెట్టుకున్నావు అంతే, గడ్డి పరక మాకు అవసరం లేదని. అన్నీ ఇక్కడ మట్టే, బంగారం మట్టే, రాగి మట్టే, ఇనుము మట్టే, మనం వాడుకునే అన్ని మట్టే వజ్రాలతో సహా. ఎందుకని అన్ని మట్టిలోనే తయారవుతాయి, అవన్నీ మట్టిలోనే దొరుకుతాయి. మట్టికి అవన్నీ మట్టే. నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అంతే, నీ భావన వ్యవస్థ. నువ్వు ఆ భావన వ్యవస్థలోకి వెళ్లకుండా సహజంగా ఉండు. అలా సహజంగా ఉన్న వాళ్ళే మహాత్ములు. వాళ్ళని దేవుళ్ళని మళ్ళీ ఆరాధిస్తావు. వాళ్ళకి ఏ శక్తులు ఉన్నాయంటో, సిద్ధులు ఉన్నాయంటో, మళ్ళీ నా బోటుగాడు ఒకటి మధ్యలో దూరిపోయి ప్రజల్ని మభ్య పెట్టేసి అద్భుతాలు అంటాడు, మహిమలు అంటాడు, మాయలు అంటాడు. ఆ పుస్తకాలు రాస్తారు వచ్చి. అవి ఎక్కడ ఉన్నాయి? అసలు ఉన్నదంతా సహజత్వం రా నాయన. అసలు ఆ బంగారానికి గొప్పదనం ఇచ్చింది నువ్వే, ఆ వజ్రానికి గొప్పదనం ఇచ్చింది నువ్వే. అదంతా మట్టారా నాయన? రకరకాల మట్టిలో రకరకాల విధానాల్లో రకరకాలుగా మట్టి, ఇనుముగా, రకరకాల ఖనిజాలుగా, రకరకాల వజ్రాలుగా, వైడూర్యాలుగా, బంగారాలుగా, వెండిలుగా మట్టే అట్ట తయారైంది. అదంతా మట్టే. అది ఏమి లేదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు ఉపయోగకరమైన విధానంలో ప్రపంచంలోకి తెచ్చుకొని కల్పించుకున్నారు కాబట్టి ఒక ఆనందించు దొరికితే. లేకపోతే వదిలే. మట్టి ఇప్పుడు మెడలో వేసుకోకపోతే ఏం పోయింది అనుకుని వదిలే. లేదు దొరికితే వేసుకో. వేసుకున్న ఒకటే, వేసుకోపోయిన ఒకటే. ఇప్పుడు మెడలో పెద్ద బంగారు నెక్లెస్ వేసుకుంటే వచ్చిందేంటి, వేసుకోపోతే పోయిందేంటి చెప్పండి? నేను వేసుకున్నానని నువ్వు అనుకుంటావు అంతే. అది నీ భావన. లేదండి ఇప్పుడు బంగారం అని, డబ్బులని, వజ్రాలని, వైఢూర్యాలని, సంపదలని ఇలా దాచుకుంటే రేపు పొద్దున ఏదన్నా పెద్ద అనారోగ్యం వస్తే, పెద్ద బాధ వస్తే ఈ అమ్ముకొని వైద్యం చేయించుకోవడానికి ఉంటుంది కదండి. ఆపదలు వస్తే రక్షణగా ఉంటుంది కదండి. కష్టాలు వచ్చినప్పుడు ఈ డబ్బులు అయితే ఎలా బతుకుతామండి అనొచ్చు. అసలు కష్టమే రాకపోతే, అసలు ఆపదే రాకపోతే, అసలు అనారోగ్యమే రాకపోతే, అసలు బాధే రాకపోతే, నువ్వు ఇన్ని భావించుకుంటున్నావు కాబట్టి అవన్నీ బాధలు వస్తే, కష్టాలు వస్తే, అనారోగ్యాలు వస్తే, ఇబ్బందులు వస్తే, ఈ డబ్బు ఉంటుంది, ఇదంతా ఉంటాయి, నగలు ఉంటాయి, నటలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి అని ఆల్రెడీ నీ బుర్రను పాడు చేసుకున్నావు కాబట్టి నీకు అవన్నీ వస్తాయి. మొత్తం వస్తాయి నీకు. ఎందుకంటే ఆ ఒత్తిడికి, స్ట్రెస్కి లోనై నువ్వే ఆ భావాలు ఏర్పాటు చేసుకుంటున్నావుగా. అదే గోచితో బతికేయచ్చు, అంత అన్నమే ఎవరో భిక్షానందిని బతికేయచ్చు అనుకున్న వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. చూడండి, మళ్ళీ వాళ్ళని దేవుళ్ళని మనమే పూజిస్తున్నాం, వాళ్ళు గురువులని వాళ్ళని అనుసరిస్తున్నాం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్ముతున్నాం. కానీ వాళ్ళకి మహిమలు, మాయలు, అద్భుతాలు అంటగట్టేసి మీరేదో గొప్ప మనుషులే, మేము మామూలు మనుషులు అంటున్నాం. కాదు, వాళ్ళు మామూలు మనుషులే, మనం మామూలు మనుషులమే. వాళ్ళంత మామూలు స్థితికి మనం వెళ్ళిపోగలిగితే చాలు. అలానే ఉన్నాయి పారేసుకోవద్దు. దానంతటా వస్తేనే ఒక స్వప్రయత్నంతో దానంతటా దొరికినాయి చక్కగా అనుభవించదు మోక్షస్థితి. దొరకలేదు అసలు పట్టించుకోబాక. దొరకాలి అనే భావాన్ని బలంగా పెట్టుకోబాక. సృష్టిలో ఏం జరగాలి జరుగు. సృష్టిలో అసలు చెట్లే లేవనుకో, ఆహార పదార్థాలను పండించేవాడువా? ఎలా పండిస్తావు? లేకపోతే సృష్టిలో అసలు వృక్షాలు అనేవే లేవనుకోండి, మనం ఎలా పండించగలం? ఆహార పదార్థాలు ఉన్నాయి కనుక వాడుకొని పండించుకుంటున్నాం. ఉన్నాయిగా వాడుకొని పండించుకో. మళ్ళీ ఏడుపు ఎందుకు దానికి? అన్నీ నాకే కావాలి, పక్కింటి వాళ్ళకి వద్దు, మా ఇంట్లోనే పోగేసుకోవాలని. ఆ విషయాన్ని చూడండి. మనం ఇప్పుడు కూడా మోక్షంలోనే ఉన్నాము, మీరు అనుకోవట్లేదంతే. మోక్షం ఎప్పుడో జన్మల తర్వాత మాట వదిలేయండి. అది పరంపరగా మహాత్ములు చెప్పుకొస్తున్న విధానంలో సహజంగా మాట్లాడుకుంటూ ఉంటామంట. ఆ తీరు అలవాటు అయిపోయింది మనకు అలా మాట్లాడుకోవటం. కానీ ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సుఖంగా ఉంటావు, నువ్వు శాంతిగా ఉంటావు, చక్కటి మోక్షం. నువ్వు నిద్రపోవడం మోక్షం యొక్క అసలైన స్వరూపం, శక్తి స్వరూపంగా మారిపోతున్నావు. నిద్రలో శరీర భావన, మనోభావనలు కూడా ఎగిరిపోతున్నాయి. నిద్రే దానికి సాక్ష్యం. మళ్ళీ లేచి శరీర భావ, మనోభావాలతో నువ్వే దానికి బంధం వేసేసుకొని ఇదంతా నా బంధాలని ఆ శరీరానికి సంబంధించిన వాటి కోసం పరుగులు పెడుతున్నావు. పరుగులు పెట్టు, కానీ బంధాలుగా కాదు, ఆటగా. సృష్టి ఏర్పాటు చేసిన ఆటగా. ఓ మెలకువని ఇచ్చింది, ఓ శరీరాన్ని ఇచ్చింది, పరిగెత్తమంది, పరిగెత్తు. మళ్ళీ మెలకువ తీసేసింది, నిద్రపోమంది, శక్తి స్థితిలోకి వచ్చేయమంది, వెళ్ళిపో, శక్తి స్థితిలోకి వెళ్ళిపో. మళ్ళీ మెలకువ ఇచ్చింది, ఆడుకో, ప్రపంచంలోకి వెళ్ళంది, ఆడుకో. పంచేంద్రియాలు ఇచ్చింది ఆడుకోవడానికి, ఆడుకో. మళ్ళీ పిలిచి వెనక్కి పిలిచేసి నిద్రపోమంది, శక్తి స్థితిలో కలిసిపోమంది, కలిసిపో. ఈ మధ్యలో
నీకు దమ్ముంటే నేను నిద్రాస్థితిలో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి అని ఆటలాగా నిద్రాస్థితిలో నీకు కళ్ళు మూసేశా, నీకు ఎరుకను మూసేశా. నీకు దమ్ముంటే నీ ఎరుకను నువ్వు కనుక్కో మెలకువలో, అదే మోక్షం. ఆ ఎరుకను కనుక్కుంటే అసలు నీకు ఈ ప్రపంచంలో ఆడే ఆట కూడా నీకు ఇబ్బంది అనిపించదు. అంటే అంతకంటే ఏం లేదు. సుఖంగా అడుగు, ఆనందంగా అడుగు, సంతోషంగా అడుగు. నేను ఏ ఇంద్రియాలు ఇచ్చానో ఆ ఇంద్రియాలన్నీ సుఖాలు అనుభవించు. ఇంద్రియాలు ఇచ్చాను కాబట్టి ఇంద్రియ సుఖాలు కూడా ఇస్తాను, ఇచ్చినవి అనుభవించు, ఎవరిని వదిలే. అది సృష్టి ఆట. అదే సృష్టి మనకు చేస్తున్న బోధ. నీకు ప్రయత్న శక్తి ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, నీ ప్రయత్న శక్తితో నీకేం దొరుకుతాయో అనుభవించో, అవి దొరికాయి బయట పెట్టాను. దొరికినవన్నీ నీకు నిరంతర మోక్షాలే. వాటి నుంచి ఆనందం పొందు, సుఖం పొందు. దొరకనవన్నీ నీ కాదు, అవి సృష్టికి సంబంధించిన వేరే వాళ్ళ కోసం ఉంచాను. అన్ని నీకైతేట మరి వేరే వాళ్ళు కూడా అనుభవించాలిగా. కాబట్టి వదిలే, వాటి గురించి మర్చిపో. దొరికినట్టు నేను దొరికినాయని ఆనందంగా హాయిగా బతుకదే మోక్షం. దొరకనవన్నీ నాయి కాదు, వేరే వాళ్ళ కోసమని వెళ్ళిపో. అసలు దొరకనాటి గురించి ఆలోచించపాక, ఎప్పుడు మోక్షంలోనే ఉంటావు. అలాగే నిద్రాస్థితిలో ఎక్కడికి వెళ్తున్నావో ఆ స్థితిని మెలకువలో పట్టుకుంటే అసలు ఈ దొరుకుడు దోబూచులాట కూడా వదిలేద్దాం అనిపిస్తుంది. ఈ ఇంద్రియాల ఆట కూడా వదిలేద్దాం అనిపిస్తుంది. ఈ సృష్టి ఆట కూడా వదిలేద్దాం అనిపిస్తుంది. తగుమాత్రంగా ఆడదాం. ఎందుకు? అసలైనటువంటి పదార్థాలు లేకుండా, మనుషులు లేకుండా యథార్థంగా ఆనందంగా సుఖంగా నిద్రా సుఖంలాగా ఉండగలిగినటువంటి మానసిక స్థితి వచ్చినప్పుడు శరీరం నిలుపుకోవడానికి అవసరమైన ఏదో చేద్దాం చాలు, ఎందుకు పరుగులాట అనిపిస్తుంది. అది మోక్షం కాదు. పరుగులు పెడుతున్నావు, ఇప్పుడు కూడా మోక్షమే. నువ్వు ఎప్పుడు మోక్షమే. సంతోషం మోక్షమే, ఆనందం మోక్షమే, హాయి మోక్షమే. నీకు అన్ని సమకూరుతూ అలా సాగిపోతున్నంతకాలం నీకు దుఃఖం నువ్వు తెచ్చుకోకుండా, భయం నువ్వు తెచ్చుకోకుండా, బాధ నువ్వు తెచ్చుకోకుండా, నీ అంతటి నువ్వు తయారు చేసుకోకుండా ఉన్నంతకాలం నువ్వు మోక్షంలోనే ఉన్నావు. మోక్షం అంటే ఇంతే. మోక్షం అంటే సుఖం, మోక్షం అంటే సంతోషం, మోక్షం అంటే ఆనందం, మోక్షం అంటే సచ్చిదానందం. అది నిద్రాస్థితి. అన్ని మోక్షమే. ఈ బంధాలు బాంధవ్యాలు, ఈ కుటుంబం లేకపోతే ఏం చేస్తావు? ఇక్కడ కూర్చొని 100 ఏళ్ళు ఏం చేయగలవు? నువ్వు ఏం తోస్తుంది నీకు? అసలు ఎలా బతుకుతావు నువ్వు? అందుకని చక్కగా ఇంద్రియాలు ఇచ్చి ఆడుకోమంది. ఆట ఇది, జీవితపు ఆట. ఆటలో దొక్కాలి ఇంటి వెళ్ళి. ఇవ్వబడిన శరీరం, ఇవ్వబడిన బంధాలు, ఇవ్వబడిన బాంధవ్యాలు, ఇవ్వబడిన ఇంద్రియాలు, ఇవ్వబడిన ఇంద్రియానుభూతులు అన్నీ ఇవ్వబడినాయి. దాన్ని ఎందుకు పాడు చేసుకొని దొక్కబడి బంధాలుగా మలుచుకుంటున్నావు? నువ్వు మలుచుకోబాక, అనుభవించుకుంటూ వెళ్ళిపో. దైవ చరిత్రలన్నీ దీనికే సాక్ష్యాలు. అలా వెళుతూ వెళుతూ నిద్రాస్థితిలో నిన్ను తీసుకెళ్ళి, నీకు నేను ఆల్రెడీ ఒక సీక్రెట్ చెబుతున్నా, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి అన్నట్టుగా ఆటలో వెళ్ళి మనిషిని దొంగ కళ్ళు మూసిన వాళ్ళు వెళ్ళి ఆ దాక్కున్న వాళ్ళందరినీ కనుక్కోవాలి. అలాగే నీలోనే నీకు తెలియకుండా దాక్కొని అంటే రహస్యంగా ఉండి నువ్వు కనిపెట్టకుండా ఉన్నటువంటి నీ మోక్ష స్థితిని, నీ శక్తి స్థితిని పట్టుకో. నిద్రాస్థితిలో నేను నిన్ను అక్కడికి చేరుస్తున్నా, మెలకువలో నువ్వు దాన్ని పట్టుకో. అలా పట్టుకుంటే నీకు పదార్థ సుఖాలు, ఈ ప్రాపంచిక సుఖాలు అన్నీ కూడా ఉన్నా లేకపోయినా దుఃఖం అనిపించదు. ఉంటే అనుభవిస్తావు, లేకపోతే ఊరుకుంటావు. దుఃఖం అనిపించదు. ఎందుకని? ఏకమోక్ష స్థితి అర్థమైంది. ఇప్పుడు నువ్వు 2 రకాలుగానే ఉండగలవు. శరీరంగాను ఆనందంగా మోక్షంలో ఉండగలవు. శక్తి స్థితి ఎలాగో తెలిసింది కాబట్టి నేను మోక్షమైంది నీకు ఆల్రెడీ తెలిసింది, మోక్ష స్థితిలోనే ఉంటావు. కానీ మోక్షానికి భంగం కలగల, భావభంగం కలిగింది. ఇక్కడ ఆలోచన భంగం కలిగింది. భావంలో బంధాలు వేసుకున్నాం మనం. కాబట్టి ఎవరిని ద్వేషించకండి, ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరిని ఏమి అనకండి. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏది జరగాలో అది జరుగుతుంది. ఏది జరగాలో అది జరుగుతుంది అంటే వితండవాదంతో నిన్ను పనులు చేయొద్దని నేను అసలు చెప్పట్లేదు. నేను ఏమీ చెయ్యను, చాలా చక్కగా చెప్పాడు కృష్ణ భగవానుడు. చూడండి, యుద్ధం రెడీ అయిపోయింది. పాండవుల తరపు 7 అక్షోహిణుల సైన్యం, కౌరవుల తరపు 11 అక్షోహిణుల సైన్యం. అటు ఇటు నుంచున్నారు, డంకాలు మోగిచ్చేసుకున్నారు, శంఖాలు ఊదేసుకున్నారు. ఇంక బాణాలు వేసుకోవడమే ఆలస్యం. ఆ స్టేజీలో అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. ఎందుకనంటే తన వైపునున్నోళ్ళు తన బంధువులే, కౌరవుల వైపునున్నోళ్ళు తన బంధువులే, మొత్తం అన్నదమ్ములు బిడ్డలేగా. ఇప్పుడు ఈ చచ్చిపోయే వాళ్ళందరూ యుద్ధం జరిగితే తన బంధువులే. అరే మా 5 కోసం, మా రాజ్యం కోసం ఎంతమంది చచ్చిపోవటం ఏంటి? ధర్మం అధర్మం అన్నది కాదు అసలు. వీళ్ళు ఎందుకు చచ్చిపోవటం అనవసరంగా? మా కోసం, ఇది మా యుద్ధం, నేను యుద్ధం చేయను. అలా అని దుర్యోధనుడు యుద్ధం ఆపడు. వాడు మమ్మల్ని చంపేయాలని అలాగా అనుకుంటున్నాడు కనుక మా 5 చంపుతాడు. 5 సాగుతూ ఇది ఆగిపోద్ది.
ఇన్ని లక్షల మంది చచ్చిపోవడం ధర్మం కాదు అనే ఆలోచన అర్జునుడికి రావడం ధర్మమైన ఆలోచన. అది నిజంగా ఇప్పుడైతే ధర్మమే, అప్పుడు కూడా ధర్మమే. ధర్మమే, అది మంచి ఆలోచనే. అందువలన అంత మంచి ఆలోచన వచ్చింది కాబట్టి ఆత్మజ్ఞానం బోధించబడింది. అదే సాక్రిఫైస్, త్యాగం అంటారు. త్యాగైనేకే అమృతత్వ మానసు. అంటే తన మరణాన్ని కూడా అంగీకరించాడు తప్ప అనవసరంగా వీళ్ళందరూ మా కోసం చచ్చిపోవడం ఎందుకనే భావన వచ్చింది. అంటే నీ కోసం ప్రజలందరూ బతికేయాలి అనుకోబాక. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు నీ కోసం ఎందుకు బతకాలి అసలు? అలా నా కోసం అనుకోబాక, అక్కడే బంధం ఏర్పడిపోద్ది. అలా నీకు అనుకూలంగా ఉండి అనుభవించు. నా కోసం కాదని తోసేబాక, నా కోసమని లాగేబాక. నీ వైపుకి వస్తే అనుభవించు, నీ వైపుకి రాకపోతే ఎవరి స్వేచ్ఛలను బతకనే. సింపుల్ అంతే. అలా ఒక త్యాగమై స్థితికి వచ్చేసాడు. ఏంటి, నా ప్రాణం పోయినా పర్వాలేదని, ఇంకా అంతకు మించి త్యాగమే ఉంటుంది. మేము 5 చచ్చిపోతామని. ఎదుటివాడిది అధర్మమే, కానీ ఇంతమంది చనిపోవడం అనవసరం, మేము 5 చచ్చిపోతాం. అప్పుడు ఆత్మజ్ఞానం చెప్పాడు. అప్పుడు వరకు అసలు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఆత్మజ్ఞానమే చెప్పలేదు. అంటే త్యాగము ఒక అర్హత, వదిలేయగలగడం ఒక అర్హత జ్ఞానానికి. అందుకని వదిలేసేవాడికి అర్థమవుద్ది. ఇప్పుడు ఆ చెప్పేదంతా ఏంటి, వదిలేయమనేక బంధాలు ఏర్పరచుకోబాకుండా ఉన్నదంతా హాయిగా ఉండండి అనేక చెప్పేది. బంధాలు ఏర్పరచుకోబాకండి అంటే భార్య మీద బంధం తీసేయమని కాదు, మళ్ళీ ఎలా అర్థమవుద్ది. కొంతమంది ఇళ్ళు వదిలిపెట్టిపోయారు. మేము గురువులు మహాత్ములు మా కుటుంబాలు అక్కర్లేదని పెళ్ళిళ్ళు చేసుకొని 50-60 ఏళ్ళు చక్కగా కాపురాలు చేసి పిల్లలను కానీ వృద్ధాప్యం వచ్చి ఇప్పుడు ఏమీ చేయలేని నీరస స్థితిలో ఈ పిల్లలు, ఈ కుటుంబం బంధాలు బాంధవ్యాలుగా కనబడి, అమ్మో మేము గురువులు మహాత్ములు, మాకు దేవుళ్ళు కనపడుతున్నారు, మాకు ఈ సంసారం వద్దు, మాకు భక్తులు కావాలి, వాళ్ళు భక్తులు అయితే మాకు సేవలు చేస్తారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళని దేవుడు మాతో మాట్లాడుతున్నాడని నమ్మచ్చు, బాధ్యతలు నాకు వద్దు అని ఇప్పుడు మహాత్ములుగా కొంతమంది చాలామంది అవుతున్నారు. అందరూ ఇలా కాదు, కొంతమంది గురించి చెప్పాను. ఎప్పుడు మంచోళ్ళు ఉంటారు. అది కాదు వదిలేయటం అంటే. వదిలేయటం అంటే ఏంటి అంటే, నీ బాధ్యతలు చక్కగా చేయి, సక్రమంగా చేయి, మంచి అన్నారు, ధర్మము అన్నారు. ఎదుటి వాళ్ళ నుంచి ఆశించబాక. ఏమంటే ఎదుటి వాళ్ళు మీరు వాళ్ళ బాధ్యతలు చేయట్లేదు కదా, మళ్ళీ ఆ ప్రశ్నే లేదు అసలు. ఇక్కడ జ్ఞానంలో ప్రశ్నే పుట్టదు. జ్ఞానం అంటే అంతే, నువ్వేం చేయాలో అది చేసి మౌనంగా ఉంటావు, మిగిలిన సృష్టి ఆట సాగుతూ ఉంటుంది అంతే. నువ్వు దుఃఖపడినప్పుడు నిన్ను ఏడిపించేవాడు ఎవడుంటాడు? నువ్వు బాధపడినప్పుడు నిన్ను బాధ పెట్టగలిగినవాడు ఎవడుంటాడు? నువ్వు స్వీకరిస్తేనే బాధ అది, నువ్వు స్వీకరిస్తేనే దుఃఖం అవుతుంది అది, నువ్వు వేసుకుంటేనే బంధం అవుతుంది అది, నువ్వు బాధపడితేనే బంధం బాధిస్తుంది నిన్ను. అందుకని నీలో అంతర్గతంలో ఉన్నది అది. తామరాకుపై నీటి బొట్టులా ఉండంటే మోసం చేయమని చెప్పలే ఎదుటోడిని. బంధంగా లోపల వేసుకొని ఊహలు ఊహించుకొని నీకు అనుకూలంగా లేరని నువ్వు నీలోనే బాధపడిపోబాకని, అది వస్తువులైనా విషయాలైనా ఏదైనా ఓ సత్యతను అంగీకరించు. ఇక్కడ వస్తువులతో సహా విషయాలతో సహా అన్నింటికీ సృష్టి ఆటలో దేని స్వేచ్ఛ దానికి ఉంది. అన్ని అక్కడ ఉన్న ధర్మ నియంత్రణ, మంచి నియంత్రణ అనే పద్ధతిలో కర్మ సిద్ధాంతం ప్రకారం సాగుతూ ఉంటాయి. అందుకని నీ వైపు వచ్చింది నువ్వు అనిపించు, ఏముంది అందులో. అలా మిమ్మల్ని మీరు బందీలుగా కాకుండా స్వేచ్ఛగా ఉంచుకోండి, అదే మోక్షం. నిన్ను నువ్వు దుఃఖాన్ని కలిగించుకోకుండా, నిన్ను నువ్వు బాధ కలిగించుకోకుండా, నీకు నువ్వు శిక్షలు వేసుకోకుండా, నీకు నువ్వు ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండేలా నీ మనసును మలుచుకోవడమే మోక్షం. నువ్వు దుఃఖం తెచ్చుకుంటే, ఏమన్నా నా కొడుకు జ్వరం వస్తే దుఃఖం రాదండి, ఎవడేం చేస్తాడు? జ్వరం రాకుండా ఎవడికుంటుంది? ప్రపంచంలో కష్టం రాకుండా, జ్వరం రాకుండా, బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా అసలు నడవదు కాలంలో. వస్తే దానికి ఏం చేయాలి? చెయ్యి, ప్రయత్నించు. ప్రయత్నించొద్దని ఎవరు చెప్పారు? అన్ని ధర్మ ప్రయత్నాలు, మంచి ప్రయత్నాలు. అంత లోపల ఎప్పుడూ కూడా ఒక నిర్మలత్వం, నిశ్చలత్వం. అసలు నిన్ను బాధ పెట్టుకోబాక, నిన్ను కష్టపెట్టుకోబాక, లోక తీరు ఇంతే అని గ్రహించు. ఏమైనా ఆపోజిట్ పరిస్థితులు వచ్చినాయి, వ్యతిరేక పరిస్థితులు వచ్చినాయి, లోక తీరు ఇంతే అని గ్రహించు. ఆ లోకం అలా ఉంటుంది, అది సృష్టి ఆట. నా వరకు నా ఆట నేను కరెక్ట్గా ఆడుతున్నా, మిగిలిన ఆటతో నాకు పని లేదు. నేను అన్ని మంచిలు తీసుకుంటా, సుఖాలు తీసుకుంటా, సంతోషం తీసుకుంటా, ఆనందం తీసుకుంటా. దుఃఖం నాకేం పని? దుఃఖం నేను తీసుకునేది సృష్టి ఆటలో సాగుతూ ఉంటుంది. నాకెందుకు దుఃఖం? నాకు అసలు బంధమే లేదు, దుఃఖమే లేదు. బంధం ఎవరేశారు? బంధం ఏముందో, ఉన్నదన్నాళ్ళు చక్కగా ఉందాం. సంపాదించాం, వస్తువులు కొనుక్కున్నాం, వస్తువులు పాడైపోతాయి, కుదిరితే కొత్తగా కొనుక్కుందాం, లేదా తీసి ప్యారెస్ కింద కూర్చోవడం నేర్చుకుందాం.
అది ఆ సంతృప్తి తృప్తి అనేది ఇప్పుడు ఈ పోతే ఏమవుతుంది, ఏమీ అవ్వదు, నేను బతకగలను అనేది నీకు నువ్వు చెప్పుకోవాల్సిన అంశం. నువ్వు ముందు నుంచి బాబోయ్ ఈ పోతే నేను ఉండలేనంటున్నావు, ఈ ఉంటేనే సుఖంగా ఉంటానంటున్నావు. అందుకని అవి ఉన్నప్పుడు కూడా సుఖంగా ఉండలేకపోతున్నావు, ఎందుకంటే పోతాయేమో అని అనుమానం. అది కుటుంబ సభ్యులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ధనం కావచ్చు, సంపదలు కావచ్చు. భావం మార్పండి, కేవలం భావం. ఓన్లీ లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురుగా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, ఏమైనా అది లోక తీరు అని వదిలేసి నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో. దొరికింది హాయిగా తిను, దొరికింది హాయిగా అనుభవించు. దొరకలేదు లోక తీరు అంతే. అన్నీ నాకెందుకు దొరుకుతాయి? 800 కోట్ల మంది ప్రజానీకం, 84 లక్షల జీవరాశులు, దేనికి ఏది కావాలో దానికి అది దొరుకుతూ ఉంటుంది. మొత్తం నాకెవరెత్తారు తెచ్చి? నాకు దొరికింది, నాకు సరిపోయింది, అంతే తృప్తిగా ఉండు. అదే మోక్షము. మనం అందరం ఎప్పుడు మోక్షంలోనే ఉన్నాము. ఇప్పుడు కూడా సుఖము, సంతోషము, ఆనందం అన్ని మోక్షాలే. దుఃఖాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచించుకు చూడండి. మీరు క్రియేట్ చేసుకుంటున్నారు, దుఃఖాలని తయారు చేసుకుంటున్నారు. తయారీ దుఃఖాలు అవి, అన్ని తయారీ దుఃఖాలే. అలాగే ప్రతిరోజు మనం చక్కగా విశ్వశక్తిలో, అనంత ఆత్మశక్తిలో, ఆకాశతత్వంలో చక్కగా నిద్ర అనే పేరుతో కలిసిపోతున్నాం. మనం ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ప్రతిరోజు విశ్వగర్భం నుంచి పుడుతున్నాం, విశ్వశక్తి నుంచి పుడుతున్నాం. మెలకువ అంటే అది. ప్రతిరోజు కొత్త రోజే, ప్రతిరోజు కొత్త రోజే. మళ్ళీ విశ్వగర్భం అంటే ఒక శరీరం ధరించాం. మెలకువ రాగానే శరీర భావన వచ్చిందంటే శరీరం ధరించాం. ఆ శరీరంతో హాయిగా ఆడుకో, పగలంతా సృష్టిలో ఆడుకో, ఆటది. మళ్ళీ చక్కగా విశ్వగర్భంలోకి వెళ్ళి లీనమైపో, నిద్రలో ఆడుకో, లీనమైపో, ఆడుకో, లీనమైపో. ఇంతే. దాంట్లో ఎందుకు బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు ఏంటి? రాత్రికే లీనమైపోతావుగా. మరణమైనా ఇంతే, ఇంతకంటే ఏముండదు. మరణం అంటే కూడా లీనమైపోవటమే. నిద్రలోకి ఎలా వెళ్ళిపోయామో పొద్దున్న లెగుస్తాం, ఇక్కడ అక్కడ లేము అంతే. మరుజన్మలో లెగుస్తాం. అది మరుజన్మని తెలియదు. మరుజన్మని తెలియనప్పుడు మళ్ళీ ఈ జన్మ పరంపరలు తప్పదా, ఈ చక్రాలు తప్పదా, ఎన్ని జన్మలు ఏడవాలని మళ్ళీ ఈ జన్మలో ఎన్నో జన్మలు ఏడిపోయింది అసలు. ఈ జన్మలోనే ఏడుపుని వదిలేద్దాం. మీరు దేనికి బందీ అవ్వబాకండి, అలా ఉంటే అలా బతకండి. రోడ్డు మీద అడుక్కునే భిక్షగాడి నుంచి అపర కుబేరుడు వరకు అందరి జీవితాలు మామూలే. మీరు దేవుళ్ళు అని ఆరాధించి, గురువులు మహాత్ములని ఆకాశానికి ఎత్తబడిన వాళ్ళందరూ కూడా భిక్షకులుగా గోచీలు పెట్టుకొని, చిరిగిపోయిన బట్టలు కట్టుకొని, ఇంత భిక్షాన్నంతో దేవుళ్ళుగా కీర్తించబడ్డారు. వారి బోధలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అది అద్భుతం కానే కాదు. నువ్వు ఎంత సహజత్వంగా జీవించగలిగితే, ఎంత తక్కువగా జీవించగలిగితే అంత బంధాలు ఉండవు, అంత దుఃఖాలు ఉండవు, అంత ఇబ్బందులు ఉండవు, అంత బాధలు ఉండవు. ఎందుకని? నువ్వు ఎంత పెంచుకుంటే నువ్వే బంధాలు కూడా అంత పెంచుకున్నావు. పోనీ వస్తువులు పెంచుకున్నావు, బంధాలు పెంచుకోబాక. వాటి మీద పోనీ విషయాలు పెంచుకున్నావు, పెంచుకో, చేసుకో, ఆడుకో, కానీ బంధాలు పెంచుకోబాక. దేన్నైనా ఎప్పుడైనా అది పోతే వదిలేయగలిగినటువంటి మానసిక స్థితిని పెట్టుకో, అంతే. ఆ మానసిక స్థితి ఎవరు అలవాటు చేసుకోవాలి? నువ్వు. అది భావం, మోక్షం భావం, అనుభవం భావం. బెల్లం తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, కారం పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, అల్లం ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది, గోంగూర పుల్లగా ఉంటుంది, ఉసిరికాయ పుల్లగా ఉంటుంది. కానీ తీపి ఎలా ఉంటుంది, కారం ఎలా ఉంటుంది, చేదు ఎలా ఉంటుంది, తీపి ఎలా ఉంటుంది అంటే అనుభవం. అది అనుభవం. అనుభవం ఎలా ఉంటుంది చెప్పడానికి కుదరదు, తెలుసు. అనుభవం చెప్పడానికి కుదరదు, తెలుసు అంతే. నాకు తెలుసు. మోక్షం అంతే. మోక్షం అలా ఉంటుంది. మోక్షం అనుభవ స్వరూపం, తెలుసు అన్న స్వరూపం. ఇప్పుడు పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, ఈ బెల్లం, పంచదారలాగా ఇవన్నీ పంచభూతాలు, పదార్థాలు, సృష్టి. అనుభవించు దాన్ని, ఏముంది అందులో? అనుభవించి మోక్షానికి వెళ్ళిపోతుండు, అనుభవించి మోక్షానికి వెళ్ళిపోతుండు. ఎందుకని? ఇన్ని అనుభవించిన ఆఖరికి మనం ఎన్ని తిన్నా ఏం చేసినా అది అనుభవ రూపంగా, జ్ఞాన రూపంగా ఉండిపోయింది అంతే. ఆఖరికి అది మోక్ష స్థితిలోకి వచ్చింది. అనుభవమే మోక్షం. దుఃఖాలు ఎక్కడున్నాయి ఊహించుకోపోతే, ఇలాగే ఉండాలనుకోపోతే, ఇలాగే జరగాలనుకోకపోతే అసలు దుఃఖమే లేదు కదా. ఇలాగే జరగాలని ఎందుకు అనుకుంటున్నావు? అనంత సృష్టిలో నువ్వు అనుకున్నట్టు ఎందుకు జరుగుద్ది? అందులో నువ్వు కూడా బొమ్మ, నువ్వు కూడా ధూళి కణం. ఈ సత్యాన్ని గుర్తించి అలా ఆలోచించడం నేర్చుకోండి. ఇప్పుడే మోక్షంలో ఉన్నాం, ఇక్కడే మోక్షంలో ఉన్నాం. ఆత్మజ్ఞానం కూడా అది చెబుతుంది.
అదే దేహభావనలో ఉన్న వాళ్ళకి చెప్పబడి ఎక్కువ మంది ఆళ్లే ఉన్నారు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా అనుకూలంగా మలిచి చెప్పబడుతూ వస్తున్నది తప్ప ఆత్మజ్ఞాన సిద్ధాంతంలో ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడు నువ్వు మోక్ష స్వరూపానివే, ఇప్పుడు నువ్వు శక్తి స్వరూపానివే, ఇప్పుడు కాందేది రేపు నువ్వు పొందలేవు, ఇది చెప్పబడుతుంది. అది నీ భావనలో నువ్వు అనుకోవాలంతే. నువ్వు అనుకోకపోతే చేయగలిగిందేముంది? ఎవరికాళ్ళు అనుకోవాలి. అనుకోవడానికి సహజత్వమే మనకుంది. ఇక్కడ రోజు నిద్రలో మనం వెళ్ళిపోయి విశ్వశక్తిలో లీనమైపోతున్నాం. అది మందే కాబట్టి అందులో లీనమవ్వగలుగుతున్నాం. రోజు ఆ విశ్వగర్భంలోంచి విశ్వశక్తిలోంచి మళ్ళీ మెలకు వస్తుంది, శరీరం ధరించి తిరుగుతున్నాం. కాసేపు ఆడుకోదు ప్రపంచంలో, మళ్ళీ వెళ్ళి విశ్వగర్భంలో గెలుపు, అదే విశ్వశక్తి. ఆ విశ్వశక్తి నేనే అనేటువంటి భావనే మోక్షం. అప్పుడు ఇంకా ఆడుకునేటప్పుడు బంధమే ఉంది, అందులో ఆటలో ఏముంది, మామూలు గెలుపుకోవటంలో ఏమి లేవు. ఆట అది సహజం అంతే, అదొక సహజత్వం, వాస్తవికత్వం. ఆ వాస్తవికతని పదిలంగా పెట్టుకోగలవా నీ లోపల చూసుకోండి. పెట్టుకుంటే ఇప్పుడే మోక్షంలో ఉన్నాం, ఏమంటే జన్మల బందీలుగా ఉండాల్సిందేనా, దీనికి ప్రత్యామ్నాయం లేదు, ఈ ప్రశ్నలతో పని లేదు. ఇప్పుడు కూడా మీ ఆలోచన మీ చేతిలో ఉంది, మీ బాధ మీ చేతిలో ఉంది, మీ భావం మీ చేతిలో ఉంది, మీ దుఃఖం మీ చేతిలో ఉంది. కేవలం మీరు భావించుకోవడం తప్ప ఏమీ లేదు అక్కడ. భావనా దుఃఖాలు, భావనా సుఖాలు, ఇవన్నీ సృష్టి దాని ప్రకారం అది నడిచిపోతానే ఉంది. మనం ఎన్ని భావించుకున్నా సృష్టిలో వచ్చే మార్పులు ఏమి లేవు. సృష్టి అంటే మన శరీరం కూడా దాని అంతటా అది నడిచిపోతానే ఉంది, మన చేతిలో ఏం లేదు. అలా నిద్రలోకి వెళ్ళి విలీనం అయిపోయి మన శక్తిలో కలిసిపోయామా, అసలు సృష్టి జాసే లేదు. రోజు ఆట ఎక్కడే కనపడుతుంది. మెలకువతో సృష్టి మొదలవుతుంది, శరీరం ధరించి సృష్టిలో పరుగులు పెడుతున్నాం. మళ్ళీ నిద్రలో శరీరాన్ని వదిలేసి శక్తిలోకి వెళ్ళిపోతున్నాం, విలీనం అయిపోతున్నాం. దాన్ని గుర్తుంచుకొని ఆ శక్తి భావాన్ని మెలకువలో తెచ్చుకొని ఆట ఎలా సాగుతుంది అనుకుంటే అసలు సుఖదుఖాలు ఎక్కడున్నాయి? మరణ భయం ఎందుకు ఉండదు? మరణం విలీనమే, నిద్ర లాంటి విలీనమే. అది కరెక్ట్గా అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది, నేను మోక్షంలోనే ఉన్నానని. సుఖదుఖాలు అసలు ఉండవు, ఈ జన్మలు బందీనా అనే భావన కూడా ఉండదు. అంతే తప్ప మీరు రోజు ఇది వింటే ఏదో మహిమలు వచ్చేసి, మాయలు వచ్చేసి, ఆధ్యాత్మికత వచ్చేసి, ఆత్మజ్ఞానం వచ్చేసి మీరు ఏదో గొప్పోళ్ళు అయిపోయి ఏదో జరిగిపోద్ది అనుకోబాకండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కేవలం భావ మార్పు. జీవన్ముక్త స్థితి అంటే భావ మార్పు, మోక్షం అంటే భావ మార్పు, సత్యము అంటే కేవలం భావ మార్పు, సహజత్వము. అంతకుమించి అక్కడ ఏమి లేవు. ఆత్మసాక్షాత్కారం అన్నా, సెల్ఫ్ రియలైజేషన్ అన్నా ఉన్నదాన్ని తెలుసుకోవడమే. అది నేనుగానే ఉన్నాను, అదంతా ఒకటే, ఒక సామాన్యతే. అందుకే మహాత్ములందరూ అతి సామాన్యుల్లో బ్రతుకుతారు. బ్రతికి మహాత్ములే దేవుళ్ళే పూజలు అందుకున్నారు. కానీ జీవితం అనేది ఆట. అది శక్తిలోంచి ఉద్భవిస్తున్న, అంటే శక్తిలోంచి ఉద్భవించి మెలకువ అనే స్థితితో శరీరంతో ఆడబడుతున్న ఆట. ఎక్కడ జరుగుతుంది? శక్తిలోనే. మళ్ళీ మెలకువ అనే స్థితిలోంచి, ఆటలోంచి నిద్ర అనే స్థితితో శరీరాన్ని వదిలేసి మళ్ళీ చక్కగా శక్తిలో లీనమైపోతున్నాం. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఆ ప్రతిరోజు జరిగే భావాన్ని దృఢపరుచుకొని ఇది ఒక ఆట ఇలా సాగుతూ ఉంటుంది, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాను, ఆ శక్తిలో కలిసిపోతూ ఉంటాను. ఆ శక్తిని కలిసిపోతున్న శక్తి భావాన్ని దృఢంగా మీరు మనసులో మెలకువలో కూడా ఉంచుకోగలిగితే, ఇది ఆట అనే భావాన్ని దృఢంగా మనసులో ఉంచుకోగలిగితే అది మోక్షము. ఆ దృఢంగా ఉంచుకోగలగడానికి ఇన్ని చెప్పుకుంటున్నాం. అంతే తప్ప ఏ ప్రత్యేకతలు రావు, ఏ కొమ్ములు రావు, ఏ మహిమలు రావు, ఏ మాయలు రావు. అసలు ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానంలో ఏమీ లేదు. అతి సామాన్యమైనటువంటి సామాన్యత ఉంటుంది అంతే. ఆలోచన చూడండి. ఆలోచన ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి. ఎన్నిసార్లైనా ఈ విషయాలు చెబుతాను, ఎందుకంటే ఇవే మనకు కావలసిన విషయాలు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అది నాకు ఉపయోగం, ఎందుకంటే నాకు మననం అవుతుంది. నాకు కాసేపు ఆధ్యాత్మిక చదువు అవుద్ది, ఆత్మజ్ఞానం చదువుద్ది, నా స్వీయ అంతరంగ చదువు అవుద్ది, నాకు నేను చెప్పుకోవడం అవుద్ది. కాబట్టి ఎన్నిసార్లు నాకు నేను చెప్పుకున్నది నాకు మంచిదే, నాకు ఆ భావాలు బలపడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అడిగే వాళ్ళందరూ నాకు మేలు చేస్తున్న వాళ్ళే. ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ నాకు మేలు చేస్తున్నారు. అంతే తప్ప చెప్పి నేను మీకేం మేలు చేయట్లేదు. దీనివల్ల ఏం పెద్ద విశేషమేం కాదు. నేను చెప్పే గొప్ప విషయాలు అసలు కాదు. ఎందుకంటే లక్షల కోట్ల గ్రంథాలు ఆల్రెడీ రచించబడి ఉన్నాయి ఈ ఆత్మజ్ఞాన మార్గంలో. అనేక మంది మహాత్ములు అద్భుతమైన బోధనలు చేసి వెళ్ళారు. నేను చెప్పేది అంత ఆఫ్టర్ ఆల్ ఇది. ఎంతో మంది మహనీయులు ఎంతో గొప్పగా చెప్పి వెళ్ళారు. అందులో 1,00,000 వంతు 1,00,00,000 వంతు కూడా నేను చెప్పలేను.
కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళదే. ఎవరు ఎంత చెప్పినా నా ప్రయత్నం నేను చేసి నాది నేను పొందాలి, నా మోక్షం నేను పొందాలి, నా భావ స్థితిని మోక్ష భావ స్థితిని నేను పొందాలి, నా సత్యతను నేను తెలుసుకోవాలి, నా నిద్ర మెలకువల ఆట నేనే ఆడుకోవాలి, కాబట్టి అది నేనే నేర్చుకోవాలి, నేనే తెలుసుకోవాలి. కాబట్టి నాది నేను తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైనా అలా తెలుసుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుందేమో అని చెబుతున్నాను. ఎందుకంటే నేను అలా బోల్డ్ మంది మహాత్ములు చెప్పింది ఎత్తుక్కున్నాను, అలా ఎత్తుక్కునే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెబుతున్నాను అంతే. కానీ చెప్పేదంతా నాకే ఉపయోగం, ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా నాకే ఉపయోగం. నేను మీకు చేస్తున్న మేలైతే ఏమీ లేదు, నాకు జరుగుతున్న మేలు చాలా ఉంది. ఎందుకంటే ఆ భావస్థితిలో ఉండడానికి నాకు ఇదంతా ఉపయోగపడుతుంది. మీరు ప్రశ్న లేకపోతే నేను ఎవరికి చెబుతాను? అసలు ఇలా చెప్పాలన్న ఆలోచన కూడా రాదుగా నాకు. మీరు ఒక ప్రశ్న వేశారు కాబట్టి ఓహో ఈ ప్రశ్నకి విధానంగా చెప్పాలి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన చెబుతూ చెబుతూ నాకు మననం అవుతుంది, నాలో నేను చదువుకోవటం అవుతుంది, నాకు నేను చెప్పుకోవటం అవుతుంది, నేను చెప్పేది నేనే వినటం అవుతుంది, నా ఆత్మజ్ఞాన చదువు నా స్వీయ అంతరంగ చదువు అవుతుంది. అర్థం కాలేదు, నేను చెప్పింది నచ్చలేదు, మీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోండి, హాయిగా మీకు తెలిసిన విధానాల్లో వెళ్ళిపోండి, శుభ్రంగా మీకు నచ్చిన గురువులు మతాలు దేవుళ్ళు ఆ పద్ధతిలో సాగిపోండి, మీకు ఏది నచ్చితే అందులో వెళ్ళిపోండి. నేను సామాన్యుణ్ణే కాబట్టి ఏదో సరిగ్గా చెప్పలేదని మీరు నన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. నన్ను విమర్శించడానికి మీ కాలాన్ని కూడా వృధా చేసుకోబాకండి, అనవసరంగా ఇవి వినబాకండి, ఎందుకు టైం వేస్ట్. మీ మోక్ష స్థితిని పాడు చేసుకోబాకండి, నా మోక్ష స్థితిని పాడు చేయబాకండి. మీరు పాడు చేసినా భావం సేకరించకపోతే నా మోక్ష స్థితి పాడవదు. భావం సేకరించి బాధగా లోనయ్యేవాడే తన స్వీయ మోక్ష స్థితిని పాడు చేసుకుంటున్నాడు. ఇది సత్యం. ఇప్పుడు కూడా మోక్షమే. నువ్వు సుఖంగా ఉండడం మోక్షమే, నువ్వు ఆనందంగా ఉండడం మోక్షమే, నువ్వు సంతోషంగా ఉండడం మోక్షమే, నువ్వు ప్రశాంతంగా ఉండడం మోక్షమే, నువ్వు హాయిగా ఉండడం మోక్షమే, అన్ని మోక్షమే. నువ్వు బాధపడటం దుఃఖపడటం ఇది మాత్రమే మోక్షానికి విరుద్ధం. కాబట్టి ఆ బాధపడే స్థితిని స్వీకరించబాక. సృష్టి ఆటను తెలుసుకో, ఇది సృష్టి ఆట, నీ ఒక్కడిది నా ఒక్కడిది కాదాట, నీ ఒక్కదానిది నా ఒక్కదానిది కాదాట, మొత్తం సృష్టి ఆట. సృష్టి ఆటలో నువ్వు నేను ధూళి కణాలని తెలుసుకుంటే ఆ ఆటలో సాగిపో అంతే. ఆ ఆటలో మళ్ళీ ఇది తప్పు ఇది రైట్లు ఎంచబాక, ఎవరిని ఎంచబాక, ఎవరు ఎలా ఉంటే అలా ఉన్నాయి, హాయిగా సాగిపో. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి, అర్థం కాని దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.